సార్వత్రిక ఎన్నికలకు సమయం ఆసన్నమవుతోంది. రాజకీయ పార్టీలన్నీ సమరానికి సై అంటున్నాయి. గెలుపే లక్ష్యంగా వ్యూహ ప్రతివ్యూహాలతో ప్రజాక్షేత్రంలో దూసుకుపోతున్నాయి. కొన్ని పార్టీలు పొత్తులతో ఓటర్లను ఆకట్టుకోవాలని తహతహలాడుతున్నాయి. మమ్మల్ని గెలిపించండి, మంచి చేస్తామని ప్రతిపక్ష పార్టీలు చెబుతుంటే ఇప్పటికే మంచి చేశాం, సంక్షేమ సాయాన్ని ప్రతి ఇంటికి అందించాం, మీకు నిజంగా మంచి జరిగిందనిపిస్తే మరోసారి ఆశీర్వదించండి అని చెబుతోంది అధికార వైసీపీ. ఇంతకీ తెనాలిలో ప్రజానాడి ఏ విధంగా ఉంది? ఆంధ్ర ప్యారిస్ ఓటర్లు ఏం తీర్పు ఇవ్వబోతున్నారు? 2024 సార్వత్రిక ఎన్నికల సమరంపై ఎస్ ఛానల్ వీకెండ్ అనాలిసిస్ ఆన్ తెనాలి పాలిటిక్స్. వీకెండ్ అనాలిసిస్ ఆన్ తెనాలి పాలిటిక్స్ బిగ్ డిబేట్ కార్యక్రమం ప్రతి ఆదివారం ఉదయం 11 గంటలకు మీ ఎస్ ఛానల్లో. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను గోపిచంద్. ఇవాల్టి వీకెండ్ అనాలిసిస్ ఆన్ తెనాలి పాలిటిక్స్ కార్యక్రమానికి స్వాగతం. ముఖ్యంగా మనం చూసుకుంటే కనుక సార్వత్రిక ఎన్నికలు సమయం దగ్గర పడుతోంది. దాదాపుగా మే 13వ తేదీన మన రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఏపీ అసెంబ్లీకి సంబంధించి ఎలక్షన్ జరగబోతూ ఉన్నాయి. దీనికి సంబంధించి కూడా అన్ని రాజకీయ పార్టీలు తమ ప్రచార కార్యక్రమాలను కూడా ముమ్మరం చేస్తూ ఉన్నాయి. ముఖ్యంగా తెనాలి చూసుకుంటే కనుక తెనాల్లో ఇటు వైసీపీ తరపు నుంచి మూడవసారి ఇక్కడ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న అన్నాబత్తుని శివకుమార్ గారు కూడా మనం చూసుకుంటే కనుక ప్రచారంలో దూసుకుపోతూ ఉన్నారు. దాదాపుగా ఎలక్షన్ కమిషన్ నోటిఫికేషన్ షెడ్యూల్ విడుదల చేయకముందు నుంచే కూడా ఆయన ప్రచారాన్ని ప్రారంభించారు. తెనాలి పట్టణంలో ఉన్నటువంటి ముఖ్యమైన దేవాలయాల్లో పూజా కార్యక్రమాలతో ఆ తర్వాత ఎన్నికల శంఖారావాన్ని పూరించారు. కొద్ది రోజులు ఎమ్మెల్యే గారు కూడా ప్రచారంలో పాల్గొన్నారు. ఆ తర్వాత వారి కుటుంబ సభ్యులు ఎమ్మెల్యే గారి సతీమణి అన్నాబత్తుని పుష్ప గారు కానివ్వండి, అట్లాగే వాళ్ళ పిల్లలు పెద్ద అబ్బాయి అన్నాబత్తుని సత్యనారాయణ చౌదరి కానివ్వండి, అట్లాగే చిన్నాయన అన్నాబత్తుని అఖిల్ గణేష్ కానివ్వండి ప్రచారం చేస్తున్నారు. వీళ్ళతో పాటు మున్సిపల్ చైర్పర్సన్ తాడిపల్లి రాధిక గారు, అట్లాగే అన్ని వార్డుల కౌన్సిలర్లు, పార్టీ క్యాడర్, కార్యకర్తలు, అభిమానులు కూడా ఈ ప్రచార కార్యక్రమాలు పెద్ద ఎత్తున పాల్గొంటున్నారు. ఇటు పక్క నుంచి చూసుకుంటే కనుక ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేస్తున్న నాదెండ్ల మనోహర్ కూడా జనసేన పార్టీ నుంచి ఇన్ఛార్జిగా ఉన్నారు. ఆయన ఉమ్మడి కూటమి అభ్యర్థిగా బరిలో దిగుతున్నారు. ఆయన కూడా ప్రచార కార్యక్రమాల్ని మరి మెసేజ్ అట్లాగే చేస్తూ ఉన్నారు. నాదెండ్ల మనోహర్ గారు కూడా ప్రచారం పూర్తి స్థాయిలో నిర్వహిస్తూ ఉన్నారు. అసలు ఎట్లా ఉండబోతూ ఉన్నాయి, రేపు తెనాలికి సంబంధించి ఈ సార్వత్రిక ఎన్నికల్లో గెలుపోవటంలో ఎట్లా ఉండబోతూ ఉన్నాయి, ప్రజలు ఏ పార్టీ వైపు ఉన్నారు, ఏ పార్టీకి మద్దతు చూపుతున్నారు? గతంలో ఇప్పుడు వైసీపీ పార్టీ చూసుకుంటే కనుక 5 సంవత్సరాల కాలంలో అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టింది. సంక్షేమంతో పాటు అనేక అభివృద్ధి కార్యక్రమాలు ముమ్మరంగా చేపట్టింది. ప్రజలందరూ కూడా వైసీపీ పార్టీ తరఫున మద్దతు తెలుపుతూ ఉన్నారు. ముఖ్యంగా చూసుకుంటే ఎంతో మంచి చేశాం ప్రజలందరికీ 5 సంవత్సరాల కాలంలో, ప్రతి ఇంటికి సంక్షేమం ఇచ్చాం, అన్ని వర్గాల ప్రజలకు చేదోడు వాదోడుగా ఉన్నాం, వారి కుటుంబాల ఆర్థిక పరిస్థితిని మెరుగుపరిచాం, అట్లాగే రాబోయే రోజుల్లో కూడా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలపై ఇంకా పూర్తి స్థాయిలో దృష్టి పెట్టి మేము ప్రజలకు అండగా ఉంటామని చెప్పినని వైసీపీ తరఫున ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నటువంటి అన్నాబత్తుని శివకుమార్ గారు చెప్తా ఉన్నారు. ఇటుపక్క చూసుకుంటే కనుక ఇటు ప్రతిపక్ష ఉమ్మడి కూటమి అభ్యర్థులు చూసుకుంటే కనుక మాకు ఒకసారి అవకాశం ఇవ్వండి, రాబోయే కాలంలో మంచి చేస్తాం, ఇంకా మీకు మెరుగైన అభివృద్ధి చేసి చూపిస్తామని చెప్తా ఉన్నారు. ఇటు వైసీపీ చూసుకుంటే మేము ఆల్రెడీ మంచి చేసేసాం, ప్రజలకు కావాల్సిన సంక్షేమాన్ని ఇచ్చాం, అభివృద్ధి చేపడుతున్నాం, మేము ఆల్రెడీ మంచి చేశాం, ఈ మంచిని కొనసాగించాలంటే మాకు మద్దతు ఇవ్వండి, మమ్మల్ని ఆశీర్వదించండి అని చెప్పినట్టు ఇటు అన్నాబత్తుని శివకుమార్ గారు కోరుతున్నారు. ఇటు ప్రతిపక్ష పార్టీలు అయితే మేము మమ్మల్ని గెలిపిస్తే మంచి చేస్తామని చెప్తున్నారు. అసలు ఈ రెండింటి వైపు ప్రజలు ఎటు పార్టీ వైపు మొగ్గు చూస్తారు, మరి ప్రజా తీర్పు ఎలా ఉండబోతుంది అనేది కూడా మరి కొద్ది రోజులు మనకు తెలియబోతుంది. ఇందుకు సంబంధించి అసలు ఓవరాల్గా తెనాలికి సంబంధించిన పాలిటిక్స్ గురించి ఇక్కడ ఏం జరుగుతూ ఉంది, ఇక్కడ సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి ఎటువంటి అప్డేట్స్ ఉన్నాయనేది కూడా ప్రతి వారం ఎస్ ఛానల్ ద్వారా వీకెండ్ అనాలిసిస్ ద్వారా కూడా ఒక డిబేట్ కార్యక్రమం నిర్వహిస్తా ఉన్నాం. ఇప్పుడు 2 వారాలు ఆ డిబేట్ కార్యక్రమం పూర్తి చేశాం. ఈరోజు 3వ ఎపిసోడ్గా కూడా ఉమెన్ ఎంపవర్మెంట్ అంటే మహిళా సాధికారత. ఇప్పుడు మహిళలకు సంబంధించి ప్రతి పార్టీ చూసుకుంటే కనుక మేము మహిళలకు అది చేస్తాం, ఇది చేస్తాం, ఎన్నికల ముందు మామూలుగా చెప్తూ ఉంటారు, అది అమలు చేసేది ఎంతవరకు చేస్తారనేది కూడా అది తర్వాత విషయం. ఈ మహిళలకు సంబంధించి మహిళా సాధికారత కోసం ప్రభుత్వాలు ఏం కృషి చేస్తున్నాయి, రాబోయే రోజుల్లో ఇంకా ఏం చేయాలి, ఇప్పుడు గత ప్రభుత్వాలు ఏం చేసినాయి, ఇంతకుముందు ఇప్పటివరకు ఉన్నటువంటి వైసీపీ ప్రభుత్వం ఏం చేసింది, రాబోయే రోజుల్లో ప్రజలు ఎన్నుకునే ప్రభుత్వం మహిళల కోసం ఇంకా ఏం చేయబోతుంది, ఇంకా ఏం చేయాలనేది కూడా ఈరోజు ఈ డిబేట్లో మనతో డిస్కస్ చేసేందుకు మనకి 12వ వార్డు నుంచి కౌన్సిలర్గా ఉన్నారు కె యశోద గారు, మనతో డిస్కస్ చేసేందుకు మన స్టూడియోలో ఉన్నారు. యశోద గారికి వెల్కమ్ చెప్తాం. వెల్కమ్ మేడం. అట్లాగే 31వ వార్డు నుంచి కూడా మనతో పాటు ఈ డిబేట్లో పాల్గొనేందుకు మానసారెడ్డి గారు కూడా వచ్చారు. 31వ వార్డు నుంచి వైసీపీ నుంచి కౌన్సిలర్గా ఎన్నికయ్యి దాదాపు 3 సంవత్సరాల నుంచి కూడా ఇటు కౌన్సిల్లో ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మానసారెడ్డి గారు కూడా వెల్కమ్ చెప్తాం.
నమస్తే అండి, ఎట్లా ఉన్నారు? ఓకే, ఎట్లా ఉండబోతుంది ఇప్పుడు మనం చూస్తే మొత్తం ఎక్కడ చూసినా సరే ఎలక్షన్ హీట్ కనబడుతుంది మనకి. దాదాపు ఒక 40-50 రోజుల్లో అసెంబ్లీ ఎలక్షన్స్ రాబోతున్నాయి, అసెంబ్లీ పార్లమెంట్ ఎలక్షన్స్ రాబోతూ ఉన్నాయి. ఇందుకు సంబంధించి మనకి ఏదైనా సరే ఎలక్షన్ ఒక మూమెంట్ వచ్చిందంటే కనుక ప్రతి పార్టీ చెప్పేది మహిళా సాధికారత. యశోద గారు మీరు చెప్పండి. మహిళా సాధికారత, మేము మా ప్రభుత్వాన్ని అధికారంలో తీసుకురండి, మేము మహిళలకు మంచి చేస్తాం, మేము మహిళలకి ఈ పథకాలు ఇస్తాం, మేము ఇంత గొప్పగా చేస్తామని చెప్పిన ప్రతి ప్రభుత్వం చెప్పేది అదే, ప్రతి పార్టీ ఎలక్షన్కి ముందు. ఇప్పుడు గత ప్రభుత్వాలు ఏం చేశాయి, నిన్న మొన్నటి వరకు ఉన్న ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి వైసీపీ ప్రభుత్వం మహిళల కోసం ఏం చేసింది అనేది మీ అభిప్రాయం ఒకసారి చెప్పండి మేడం. ఈరోజు మహిళా సాధికారత అంటేనే ఆంధ్ర రాష్ట్రం అని గొప్పగా చెప్పుకుంటున్నాం. ఎందుకనంటే ఈరోజు మహిళలు ఏ రకంగా అభ్యున్నతి సాధించారనేది చూస్తూ ఉన్నాం. 33% రిజర్వేషన్ అడిగిన మనం ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ఏ రకంగా మంత్రి పదవులు కావచ్చు, ఏ రకంగా ముందున్నాము. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినటువంటి పథకాల్లో అసలు మొత్తం కూడా మ్యాక్సిమం ఈరోజు మహిళలే ముందున్నారు అని చెప్పవచ్చు. ఆయన మహిళా పక్షపాతి అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు అని నేను అంటున్నాను. ఎందుకంటే నిన్న మొన్న ఇచ్చిన ఇళ్ల పట్టాలు దాన్ని రిజిస్ట్రేషన్ చేసి మహిళల పేరు మీద ఇవ్వడం కావచ్చు, ఒక చేయూత కావచ్చు, 45 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల మహిళలకు ఏ రకంగా చేయూతను అందిస్తున్నారో చూస్తూ ఉన్నాం. ఈరోజు ఒక ఆసరా ద్వారా రుణమాఫీని చేస్తూ ఉన్నారు, అమ్మఒడి ద్వారా కావచ్చు. ఏదైనా సరే ఈరోజు మహిళలు ఏ రకంగా ప్రథమంగా ఉన్నారనేది ఈరోజు మా గవర్నమెంట్లో చూస్తున్నాం. చాలా ఆనందదాయకం. ఈరోజు మహిళలకి ఇటువంటి వెన్నెముకగా ఉండేటువంటి ప్రభుత్వం ఉన్నందుకు చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నామండి. ఓకే, మీరు చెప్పండి మానసరెడ్డి గారు. అంటే ఇప్పుడు ప్రభుత్వాలు ఇందాక మనం చెప్పుకున్నట్టు ఏ పార్టీ అయినా సరే ముందు మహిళలకి పెద్దపీట వేస్తుంది. మేము మహిళల కోసం ఈ సంక్షేమ పథకాలు అమలు చేస్తాం, మేము మహిళలకి ఇంత మంచి చేస్తాం, మమ్మల్ని గెలిపించండి అని చెప్తా ఉన్నారు. గతంలో ఉన్నటువంటి టీడీపీ ప్రభుత్వం చెప్పింది, ఇటు వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సంక్షేమ పథకాలు అమలు చేస్తామని మేనిఫెస్టో ఇచ్చారు. నవరత్నాల ద్వారా కూడా మేనిఫెస్టో ఇచ్చారు. ఆ మేనిఫెస్టోలో ఉన్న ప్రతి పథకం అమలు చేశామని చెప్పిన ఇటు జగన్మోహన్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు. అవి ఆ అమలు తీరు ఎట్లా ఉందంటారు ఈ ప్రభుత్వం? ఇప్పుడు యశోద గారు చెప్పినట్టు అది కరెక్ట్ అండి. మన జగన్ గారు ఎలా అంటే ఇచ్చిన మాట ఇచ్చే ముందు ఆలోచించాలి, ఇచ్చిన తర్వాత అది కంపల్సరీ అమలు చేయాలని ఆయన సిద్ధాంతము. అట్లానే అన్ని పథకాలు 95% పథకాలు మొత్తం దేశం మొత్తం మన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారే అమలు చేసుకుంటూ వచ్చారు. మేము చాలా గర్వంగా చెప్పుకుంటున్నాము. ఇప్పుడు మన ఎమ్మెల్యే గారు తెనాల్లో చూసుకుంటే ఎలక్షన్ కోడ్ ముందు నుంచి మీరు చెప్పినట్టు ఒక 4 టీంలుగా ఫామ్ అయిపోయి మేము వార్డ్ క్యాంపెయినింగ్ అంటూ చేసుకుంటూ వస్తున్నాము. సో ఆ వార్డ్ క్యాంపెయినింగ్లో మేము చెప్పడం కాదు, ప్రజలే చెప్తున్నారు. ముఖ్యమంత్రి గారైనా లేకపోతే మన లోకల్ శివన్న గారైనా మేము ఒక సీఎంగా కానీ ఒక ఎమ్మెల్యేగా మేము వాళ్ళని భావించట్లేదు. పెన్షన్ తీసుకునే వాళ్ళు మన ముఖ్యమంత్రి గారిని ఒక కొడుకుగా భావిస్తున్నారు. అండ్ అమ్మఒడి తీసుకునే మదర్స్ వాళ్ళందరూ ముఖ్యమంత్రి గారిని ఒక అన్నగా భావిస్తున్నాను. చేయూత తీసుకునే వాళ్ళ తమ్ముళ్ళ భావిస్తున్నారు. అదే చిన్నారులు పిల్లల్ని చూసుకుంటే వాళ్ళు ఒక మామగా భావిస్తున్నారు. ఇంతమందికి ఆయన ఒక కుటుంబ సభ్యులు అయ్యారు. అలాగే మన ఎమ్మెల్యే గారు కూడా సేమ్ అలానే కుటుంబ సభ్యులు అయ్యారు. అలా కుటుంబ ఫ్యామిలీ మెంబర్ అయినప్పుడు వాళ్ళు మళ్ళీ ఆయనే కావాలని కోరుకుంటారా, లేకపోతే ఓన్లీ ఎలక్షన్స్ టైంలో వచ్చి మేము ఇది చేస్తాము అది చేస్తామని చెప్పి హామీలు ఇచ్చి మళ్ళీ తర్వాత కనపడకుండా మళ్ళీ ఓటు వాళ్ళకు ఉందని చెప్పి మళ్ళీ ఆ ఓటింగ్ టైంలో వచ్చి వాళ్ళ కోసం వెళ్ళి వాళ్ళని జనాలు నమ్ముతారా అనేది మనం ఒక్కసారి గమనించుకోవాలి. ప్రజలందరూ ఫిక్స్ అయ్యి ఉన్నారు, నెక్స్ట్ ఎవరిని గెలిపించాలి ఏం చేయాలని ఇప్పుడు ముందే ఫిక్స్ అయిపోయి ఉన్నారు. సో డెఫినెట్లీ నేను చెప్పగలుగుతాను 2024 సీఎం మన జగన్మోహన్ రెడ్డి గారు వన్స్ మోర్ అని. ఓకే, ఇక్కడ తెనాలి నుంచి డెఫినెట్గా మన లోకల్ శివన్న గారండి. ఆయన పదవిలో వచ్చిన తర్వాత నుంచి ఇప్పటి వరకు కనీసం ఒక్క రోజు కూడా మేము ఆయన్ని రెస్ట్ తీసుకోవటం కానీ, లేకపోతే ఇప్పుడు మిగతా మనం చూస్తాం గత ప్రభుత్వంలో ఒక ఎమ్మెల్యేని కానీ లేకపోతే పొలిటికల్ లీడర్స్ని కానీ ఒక రెస్ట్ తీసుకోవటం కానీ, ఫ్యామిలీతో పాటు బయటకి టూర్కి వెళ్ళటం కానీ ఆయన ఎప్పుడూ చేయలేదు. ఆయన తెనాలి కాన్స్టిట్యున్సీలో ఉన్న ప్రజలందరినీ ఆయన కుటుంబంగా భావించి వాళ్ళ సుఖదుఖాల్లో తోడుంటూ వాళ్ళకి అన్ని మద్దతు పలుకుతూ వాళ్ళకి సంక్షేమం ప్రతిదీ దగ్గరుండి ఆయన ఇంపించారు. కాబట్టి డెఫినెట్లీ ఆయన చేసిన కృషిని జనాలందరూ గుర్తించారు. నాట్ ఓన్లీ దాట్, ఈవెన్ మన ఇళ్ల స్థలాలు చూసుకుంటే కానీ గుంటూరు జిల్లా మొత్తంలోనే అందరికన్నా ఎక్కువ స్థాయిగా 27,000 మందికి ఆయన ఇళ్ల పట్టా ఇవ్వటం చేశారు. సో ప్రజలకి అవన్నీ మనసులో బాగా గుర్తుండిపోయింది. కాబట్టి డెఫినెట్లీ ఎలక్షన్ జరిగే ముందే మేము ఖచ్చితంగా చెప్తాము ఈసారి మనకి ఇక్కడ ఎమ్మెల్యే శివన్న గారే అవుతారని. అంటే
మీరు ఖచ్చితంగా ఈ సంక్షేమ పథకాలు ఈ 5 సంవత్సరాల నుంచి మీరు చెప్పిన ఈ సంక్షేమ పథకాలు ఈ 5 సంవత్సరాల నుంచి అమలు చేసిన సంక్షేమ పథకాలే మళ్ళీ మరోసారి వైసీపీ ప్రభుత్వాన్ని అధికారంలో తీసుకొస్తాయంటారా? ఎగ్జాంపుల్ ఖచ్చితంగా సంక్షేమ పథకాల వల్లే ఈరోజు మేము అధికారంలోకి వచ్చాం. ఎందుకంటే గత ప్రభుత్వాలు మాయ చేసినట్టు మేము మాయ చేయలేదు. ఏదో పసుపు కుంకుమ ఇచ్చాము, ఎలక్షన్స్కి ముందు 1 నెల ముందో 2 నెలల ముందో అధికారంలో రాబోయే ముందు అలాగా మేము ఎటువంటివి ఏమీ చేయలేదండి. డైరెక్ట్గా ఏదైతే మేనిఫెస్టోలో ఏదైతే జగన్ గారు పాదయాత్ర చేసినప్పుడు ఇచ్చారో ఆ హామీలన్నీ కూడా ఎక్కడ కూడా కోవిడ్ లాంటి సిచ్యువేషన్స్లో కూడా ఈరోజు ప్రజలు కోవిడ్తో 2 ఏళ్ళు ఇబ్బంది పడ్డారండి. ఎంతగా ఇబ్బంది కంటోన్మెంట్ జోన్స్ అని చాలా ఇబ్బంది పడ్డారు. ఆ టైంలో కూడా మేము ఎక్కడా పథకాలు ఆపలేదు. ఏదైతే మాట ఇచ్చామో దానికి 100కి 100% నెరవేర్చినటువంటి ఘనత ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది అని ఘంటాపథంగా చెప్తున్నాం మేము. ఓకే, ఈ సంక్షేమ పథకాల అమలు తీసుకొచ్చి పబ్లిక్ కూడా అట్లా చెప్తా ఉన్నారు. మేము ఎందుకంటే ఇటు న్యూస్ పరంగా వెళ్ళినప్పుడు కానివ్వండి, వాటి పరంగా కానీ సంక్షేమమే మమ్మల్ని గట్టెక్కిస్తుంది అని చెప్తున్నారు. అట్లాగే చూసుకుంటే ఇప్పుడు మీరు యశోద గారు మీరు చెప్పండి, ఇప్పుడు సార్వత్రిక ఎన్నికలకు ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి సీట్ల కేటాయింపు గురించి ఒకసారి మాట్లాడుకుందాం మనం. అసెంబ్లీ సీట్ల స్థలాల గురించి ముందుగా ఎగ్జాంపుల్గా ఇప్పుడు ఎందుకంటే ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నారు, అని ఏ ప్రభుత్వాన్ని ఇందాక మనం చెప్పుకున్నట్టు చెప్పేది అదే, ప్రతిసారి మహిళలకి పెద్దపీట వేస్తాం, మహిళల కోసం వచ్చేస్తాం అని చెప్తా ఉన్నారు. ఎగ్జాంపుల్గా చూసుకుంటే ఇప్పుడు అసెంబ్లీకి సంబంధించి ఇప్పుడు మన గుంటూరు జిల్లాలో సీట్ల కేటాయింపు గురించి ఒకసారి ఎట్లా జరిగిందంటారు? చాలా ఆనందం అండి. ఈరోజు గుంటూరు జిల్లాలో కూడా సగానికి సగం ఈరోజు మహిళలకు కేటాయించడం అనేది చాలా ఆనందంగా ఉంది. ఈరోజు మన తెనాలి నియోజకవర్గానికే చూడండి, ఎమ్మెల్యే స్థానం అనేది చాలా గొప్పది. దాని తర్వాత మున్సిపల్ చైర్పర్సన్ని మనం సెకండ్గా మనం భావిస్తాం. అలాంటి మున్సిపల్ చైర్పర్సన్ని ఒక మహిళకి ఈరోజు మా ఎమ్మెల్యే గారు గౌరవ శాసనసభ్యులు గారు ఇవ్వడం అనేది చాలా ఆనందం. మునుపెన్నడూ లేని విధంగా 5 ఏళ్ల పాలన కూడా మహిళకి కేటాయించడం అనేది చాలా ఆనందమైందండి. గతంలో ఒక ఓసీ మైనారిటీ మహిళకు 2.5 సంవత్సరాలు కేటాయించడం, ఇప్పుడు ఒక బీసీ మహిళకు 2.5 సంవత్సరాలు కేటాయించడం, మున్సిపల్ చైర్పర్సన్గా ఒక మహిళ ప్రాతినిధ్యం వహించడం అనేది చాలా ఆనందదాయకం. మేము కౌన్సిల్లో కూడా మేము మహిళలే ఎక్కువ భాగం ఉండడం అనేది చాలా సంతోషం అని చెప్పొచ్చండి. ఈరోజు ఒక వ్యవసాయ మార్కెట్కి చైర్పర్సన్గా ఒక మహిళ ఉంది అని చెప్పడంలో ఈరోజు లోకల్ ఎమ్మెల్యే గారు ఏ రకంగా మహిళల్ని ప్రోత్సహించు వెన్నదన్నుగా ఉన్నారనేది మనం చెప్పుకోవచ్చు. ఓకే, అట్లాగే ఇప్పుడు మీరు అన్నారు ఇందాక దీని గురించి చెప్పండి, ఇవి అసెంబ్లీ సీట్ల కేటాయింపు గురించి. ఇప్పుడు మీరు కౌన్సిల్లో దాదాపు 3 సంవత్సరాల నుంచి ఉన్నారు, మీ ఫీలింగ్ ఏంటి? మీతో పాటు దాదాపు ఒక 20 మందికి పైగా మీతో పాటు ఒక 20 మంది దాకా ఉన్నారు కౌన్సిల్ మహిళా సభ్యులు, ఎట్లా ఉంది చెప్పండి. సో యాక్చువల్లీ ఏంటంటే మనం ఎప్పుడైతే మహిళలకి ప్రోత్సహిస్తూ వాళ్ళకి సీట్లు కేటాయించారో, దాన్ని ఎప్పుడైతే అడిగారో ఒక కౌన్సిలర్గా మీరు ముందుకు వస్తారా అని అంటే, జనరల్గా సొసైటీలో ఏమంటారంటే ఒక మహిళ పొలిటికల్లో ముందుకు వెళ్తుందంటే మన ఇంటా వంట లేదు అని చెప్పి అంటారు, ఫస్ట్ పాయింట్. నెక్స్ట్ నీకెందుకు అక్కడ మిమ్మల్ని ట్రోల్ చేస్తారు, టీజ్ చేస్తారు, అండ్ యూనో పాలిటిక్స్ అంటే డర్టీ పాలిటిక్స్గా మనం ట్రీట్ చేసేవాళ్ళు. అదొక అభిప్రాయం ప్రజల మనసులో మన దేశం మొత్తంలో ఉంది. ఎందుకంటే మన చుట్టుపక్కల మనం కంట్రీస్ని చూసుకుంటే అక్కడ 50 to 55% మహిళలు ఉన్నారు, పార్టిసిపేట్ చేస్తారు అసెంబ్లీలో కానీ పార్లమెంట్లో కానీ. మన ఇండియాలోకి చూసేసరికి గ్లోబల్ ఇండియా వైజ్ చూసుకుంటే 13% మనం మహిళలు పార్లమెంట్లో ఉన్నారు, అండ్ లోకల్ బాడీస్లో చూసుకుంటే నాట్ ఈవెన్ 20% ఉన్నారు. సో ఆ నోషన్, ఆ మైండ్ సెట్ అనేది పబ్లిక్లో సొసైటీలో ఉంది. మహిళలు అనేది పొలిటికల్ ఫీల్డ్లోకి వెళ్ళకుండా ఒక ఇండివిజువాలిటీగా జాబ్ చేసుకుంటూనో లేకపోతే ఇంట్లో హౌస్ మేకర్గా అట్లా ఉండాలని చెప్పి పబ్లిక్ మైండ్ సెట్ ఉంది. అదే కాకుండా ఏమంటారంటే లేడీస్ అనేవాళ్ళు మెన్ లాగా కంపీట్ చేయలేరు, క్యాపబిలిటీస్ అనేది వాళ్ళకు ఉండదు, లీడర్షిప్ క్వాలిటీస్ వాళ్ళకు ఉండదు అని చెప్పి మనకి మైండ్ అనేది అట్లా మనల్ని సబ్స్టిట్యూట్ చేస్తారు. బట్ మన ఇక్కడ చూసుకుంటే మన జగన్మోహన్ రెడ్డి గారు అండ్ అలానే మన ఎమ్మెల్యే గారు మహిళలు ఎందుకు కంపీట్ చేయలేరు ఈక్వల్ టు మెన్ అని చెప్పి మమ్మల్ని అంత ఎంకరేజ్ చేస్తూ, నన్ను ఒక కౌన్సిలర్గా ఈవెన్ నా మీద ట్రస్ట్ లేనప్పుడు మా ఎమ్మెల్యే గారు చేయగలుగుతావు, నువ్వు చదువుకున్న అమ్మాయివి, సో నీలాంటి పీపుల్ సొసైటీకి చాలా నీడ్ రిఫార్మ్స్ తీసుకురావడానికి, డెవలప్మెంట్ చేయడానికి, సో డెఫినెట్లీ మీలాంటి వాళ్ళు కంపల్సరీ పొలిటికల్ ఫీల్డ్లోకి రావాలని చెప్పి మమ్మల్ని ఎంతో ఎంకరేజ్ చేస్తూ ఒక ప్రొటెక్షన్ లాగా ఒక సెక్యూరిటీ ఎన్విరాన్మెంట్ మాకు క్రియేట్ చేస్తూ మమ్మల్ని ఎంకరేజ్ చేస్తూ పార్టిసిపేట్ చేసేలాగా చేశారు. సో అండ్ ఇప్పుడు మీరు అన్నట్టు గుంటూరు జిల్లా వరకే మనం చూసుకుంటే, ఇప్పుడు మనము వైఎస్ఆర్సీపీ క్యాండిడేట్స్ 2024లో చూసుకుంటే గుంటూరు వెస్ట్ విడ్ల రజనీ గారు ఎమ్మెల్యే క్యాండిడేట్, అండ్ గుంటూరు ఈస్ట్ చూస్తే నూర్ ఫాతిమా గారు, అండ్ అట్లానే మనకి తాడికొండ చూస్తుంటే సుచరిత గారు, అండ్
అగైన్ మంగళగిరి. మంగళగిరి చూసుకుంటే లావణ్య గారు. సో ఇంతమంది మహిళల్ని ఎందుకు ప్రోత్సహిస్తున్నారంటే ఉమెన్ ఎంపవర్మెంట్ కోసమే. ఉమెన్ ఎంపవర్మెంట్ అంటే ఏంటి, ఓన్లీ ఎడ్యుకేషన్ ఇస్తే లేకపోతే వాళ్ళని ఒక జాబ్కి సిద్ధం చేసి ఏదో జాబ్ చేసుకుంటే రాదండి. ఉమెన్ ఎంపవర్మెంట్ ఎప్పుడు వస్తుందంటే ఎప్పుడైతే ఒక ఉమెన్ కెన్ టేక్ హర్ ఓన్ డెసిషన్, ఒక లీడ్ తీసుకొని తన ఎన్విరాన్మెంట్ చేంజ్ చేసే కెపాసిటీ, తన్ని బెటర్ చేసుకునే కెపాసిటీ తనకు వచ్చినప్పుడే ఆ ఉమెన్ ఎంపవర్మెంట్ కంప్లీట్గా జరుగుతుంది. సో అందుకని అది దృష్టిలో పెట్టుకొని మన ముఖ్యమంత్రి గారైనా ఇక్కడ మన ఎమ్మెల్యే గారైనా మహిళల్ని అంతా ప్రోత్సహిస్తున్నారు. ఓన్లీ ఆ ఫీల్డ్లోకి ఎంటర్ చేయడమే కాదు, అందులో ముందుకు వెళ్ళేలాగా ప్రతి ఒక్క కంఫర్ట్స్ మాకు ప్రొవైడ్ చేస్తారు. అట్లాగే అవును, మీరు ఇప్పుడు అన్నట్టు ఇక్కడ మన తెనాల్లో ఎమ్మెల్యే గారు చైర్పర్సన్ పదవులు కానివ్వండి, కీలకమైన పదవులు అన్నీ కూడా మహిళలకు అట్లా ఇచ్చారు. ముఖ్యమంత్రి గారు కూడా అంతే, ఇటు స్టేట్ వచ్చేసి క్యాబినెట్లో హోమ్ మినిస్టర్ కానివ్వండి, అట్లాగే ముఖ్యమైన కీలకమైన పదవులు మొత్తంగా కూడా మహిళలకే కేటాయించారు. ఖచ్చితంగా ఆ సామాజిక న్యాయం అనేది కూడా మహిళా సాధికారత అనేది ఇందులోనే మనకి గుర్తించవచ్చు. చెప్పండి. అయితే చాలా, ఎందుకంటే నిజంగానే ఇది గర్వించదగ్గ విషయం. మహిళలేలే రాష్ట్రాల్లో కూడా, మహిళలే ముఖ్యమంత్రులుగా ఉండే రాష్ట్రాల్లో కూడా మహిళలకి ఇంత గొప్పగా లేదు. ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ఇంత గొప్పగా ఉందండి. సో ఇంకోటి పాయింట్ ఏంటంటే, మనం ఇప్పుడు రీసెంట్గా చూసాము, ఒక న్యూ పార్లమెంటరీ మనకి ఫామ్ అయిన తర్వాత లోక్సభలో 33% రిజర్వేషన్ బిల్ అనేది పాస్ చేశారు మహిళలకి 108 అమెండ్మెంట్ కింద. సో అది అమలు అవ్వడానికి అగైన్ డీలిమిట్ అనేది మళ్ళీ ఒక 2 yearsలో జరుగుతుంది. డీలిమిట్ అయిన తర్వాత మేబీ ఫర్ నెక్స్ట్ ఎలక్షన్ 1929 కల్లా ఆ 33 రిజర్వేషన్ బిల్ అనేది పాస్ అవుతుంది. సో అంతవరకు కూడా కాకుండా మన ముఖ్యమంత్రి గారు ఇప్పటి నుంచి నామినేటెడ్ పోస్టెస్ చూసినా సరే మనము 51% అనేది మహిళలకే ఇచ్చారు. సో మనం ఇక్కడ ఏం చెప్పొచ్చు అంటే, మన ముఖ్యమంత్రి గారు 1 step అహెడ్గా ఉన్నారు నేషన్ కన్నా. సో ఏ డెవలప్మెంట్ చేయడానికి కోసం కూడా. ఓకే, అట్లాగే ఇంకొకటి ముఖ్యమైన విషయం, మీరు ఇందాక మనం మాట్లాడుకున్నాం, సంక్షేమ పథకాల గురించి మాట్లాడుకున్నాం. ఇన్ని సంక్షేమ పథకాలు అమలు చేయడం అవసరం అంటారు యాక్చువల్గా? అంటే నేను అనేది ఏంటంటే, ఎందుకని క్వశ్చన్ వచ్చానంటే, ప్రతిపక్షాలు చూస్తే మీ సంక్షేమ పథకాలు ఇచ్చి వాళ్ళని సోమరపోతులు చేస్తున్నారు, మీరు మహిళల పేరు మీద సంక్షేమ పథకాలు ఇచ్చి ఇటు పురుషులకి అన్యాయం చేస్తున్నారు, ఆ కోణంలో మాట్లాడుతున్నాయి. సంక్షేమ పథకాలు అసలు అనవసరం అని చెప్పి మొన్నటిదాకా వాళ్ళు చెప్పారు. సంక్షేమ పథకాలు ఇచ్చి మహిళలను సోమరపోతులు చేస్తారని చెప్తున్నారు. మళ్ళీ చూస్తే వాళ్ళే ఇంతకంటే బెటర్గా మా అధికారంలోకి వస్తే ఇస్తా ఉన్నారు. ఎగ్జాంపుల్ చూసుకుంటే అమ్మఒడి, మేము ఒకరికి ఇస్తే వాళ్ళు వైసీపీ, ఒకరికి ఇస్తే మేము వస్తే ఇద్దరికి ఇస్తామంటున్నారు. సూపర్ 6 అంటున్నారు. ఎట్లా చూడొచ్చు? ఇప్పుడు సంక్షేమం అనేది ఖచ్చితంగా అవసరం. సంక్షేమంతోనే మహిళ వాళ్ళ ఇంట్లో కుటుంబాలు బాగా గట్టనవగలుగుతున్నాయి. ఇప్పుడు నిన్నమన్నటి వరకు సంక్షేమం ఇచ్చి ప్రజలను సోమరపోతు చేస్తున్నాను వాళ్ళే, ఇప్పుడు వచ్చేటప్పటికి మేము అంతకంటే బెటర్గా ఇస్తా ఉంటున్నారు. దాన్ని ఎట్లా చూస్తారు? వాస్తవం అండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంక్షేమం ఇచ్చినప్పుడు అవంతా సోమరిపోతుల్ని చేస్తామంటున్నారు. వాళ్ళు ఇస్తున్నప్పుడు అది మంచిదా? అది వాళ్ళనే ప్రశ్నించుకోవాల్సినటువంటి క్వశ్చను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చేటువంటి సంక్షేమ పథకాలని పేరు మార్చి వాళ్ళు పెట్టుకుంటున్నారు. అలాంటప్పుడు ప్రజలు మిమ్మల్ని చూస్ చేసుకోవాల్సిన అవసరం వాళ్ళకి లేదు కదా. ఆ పథకాలని పేర్లు మార్చి పెట్టుకునే కాడికి మీ పాలన మాకెందుకు అని ప్రజలు అనుకుంటారు కదండి. ఏదైతే గతంలో మీరు ఇలాంటి హామీలు ఎన్ని ఇవ్వలేదు, మీ మేనిఫెస్టోలని మీరు ఏ రకంగా అయితే రద్దు చేసుకున్నటువంటి రోజులు ఉన్నాయి. గతంలో కూడా మీరు చాలా హామీలు ఇచ్చారు, ఏది నెరవేర్చలేదు. కానీ ఈరోజు ఎందుకు ప్రజలు ఇంత నమ్మకంగా ప్రజల గుండెల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉందంటే, ఏదైతే మాట ఇచ్చామో దాన్ని అమలు పరిచాం కాబట్టి. ఎక్కడా కూడా మాట తప్పలేదండి. అలాంటి గవర్నమెంట్ ఈరోజు ఎరుగని రీతిలో ఈరోజు సంక్షేమం ఇస్తూ ఉంది. దేశంలో ఈరోజు ప్రతి ఒక్క రాష్ట్రం కూడా ఆంధ్ర రాష్ట్రం వైపు చూసే విధంగా ఆంధ్ర రాష్ట్ర పాలన ఉంది అని చెప్పొచ్చండి. మీరు ఒక మహిళగా, మనసారెడ్డి గారు మీరు చెప్పండి, మీరు ఒక మహిళగా చూస్తున్నారు. ఇప్పుడు ఈ ప్రభుత్వం ఇచ్చే సంక్షేమం, మీరు ప్రతి అంటే కౌన్సిలర్గా ఉన్నారు, ఒక మహిళగా ఉన్నారు. మీరు ఎందుకంటే మీ దగ్గరికి వచ్చి చెప్పుకుంటూ ఉంటారు కొంతమంది మహిళలు, మీ వార్డు పరంగా చూసుకుందాం, మాకు ఈ సంక్షేమం, మా కుటుంబ పరిస్థితి ఇప్పుడు ఇట్లా ఉంది, గతంలో చూస్తే ఇట్లా ఉండేది, ఇప్పుడు కొద్దిగా మెరుగ్గా ఉందనో లేకపోతే ఇంకా బాగాలేదనో ఏదో చెప్తూ ఉంటారు. మీ అభిప్రాయం ఏంటి? ఆ సంక్షేమ సాయం కుటుంబాల్లో మీరు ఉన్నట్టుగా వాస్తవాలు చెప్పండి. గ్రౌండ్ లెవెల్లో మీరు మీ దగ్గరికి వచ్చే వార్డు ప్రజలు కానీ మహిళలు కానీ ఏం చెప్తూ ఉంటారు? సో మనము ఇప్పుడు నా వార్డులోనే మీరు ఎగ్జాంపుల్ తీసుకోమన్నారు కాబట్టి, సో నా వార్డులో చూసుకుంటే ముస్లిం గ్రూప్ ఎక్కువ మంది ఉన్నారండి, ముస్లిం ఫ్యామిలీస్. సో ఇప్పుడు వాళ్ళని చూస్తే వాళ్ళు ఎడ్యుకేటెడ్గా ఉన్నా సరే వాళ్ళు బయటికి పంపించరు ఉద్యోగం చేయడానికి, వాళ్ళు 4 గోడల మధ్యలో లిమిటెడ్ చేస్తారు. సో అట్లాంటి వాళ్ళకి ఇప్పుడు చేయుత వచ్చినా, లేకపోతే ఒక మదర్గా ఉన్నప్పుడు అమ్మఒడి వచ్చినా, లేదా కుటుంబంలో పెన్షన్ వచ్చినా, ఈ అమౌంట్ అంతతో వాళ్ళు ఏం చేస్తారంటే ఒక చిన్న ఉపాధి,
ఒక టైలరింగ్ అనో లేకపోతే ఒక చిన్న చిల్లర కొట్టనో లేకపోతే ఒక ఇడ్లీ టిఫిన్ దోశ వండి అట్లాంటివి పెట్టుకోవటం చేస్తున్నారు. సో దానివల్ల వాళ్ళకి ఇన్కమ్ జనరేట్ చేస్తున్నారు. సో ఇది డెఫినెట్లీ నీకు ఒక ఉమెన్ ఎంపవర్మెంట్కి ఒక రీజన్ అవుతుంది. ఈ పథకాలు అనేది మీరు అన్నట్టు సోమరిపోటు చేయడం కాదండి. ఇదేంటంటే మహిళని ప్రోత్సహిస్తారు. మీరు కేవలం ఒక మ్యారేజ్ అయిపోయిందని పిల్లలు ఉన్నారని చెప్పి మీరు కేవలం 4 గోడలకే పరిమితం కాదు. సో ఈవెన్ ఇక్కడ ఉన్నా సరే, ఇంట్లో ఉన్నా సరే, మీరు మిమ్మల్ని డెవలప్ చేసుకోవడానికి ఈ సంక్షేమాన్ని మీరు యూజ్ చేసుకునే దాంట్లోనే ఉంటుంది. సో డెఫినెట్లీ నా వార్డులోనే నేను చూసుకుంటే, ఇప్పుడు ఒక వీధిలోనే చూసుకుంటే మహిళలు దోశ బండి అనేది డెఫినెట్గా పెట్టుకుని ఉన్నారు. అలానే ఇస్త్రీ చేసుకుంటారు. నెక్స్ట్ మళ్ళీ మీరు టైలరింగ్ చేసుకుంటున్నారు, చిన్న చిల్లర కొట్టు పెట్టుకుంటున్నారు. సో ఇవన్నీ అదే కాకుండా ఇప్పుడు మనకి ఈవెన్ డోక్రా ద్వారా వచ్చే అమౌంట్ కూడా, ఈవెన్ వడ్డీ కూడా మనకు పడదు. సో ఒకప్పుడు ఏంటంటే ఈ డోక్రా గ్రూప్స్ అన్నీ మనకి ఎట్లా ఉండేది, లాస్ట్ ప్రభుత్వంలో చూసుకుంటే అవన్నీ కొన్ని బ్యాన్ అయిపోయినాయి. ఇది కరెక్ట్ వర్క్, బట్ అది కొన్ని మన గ్రూప్ని డిస్క్వాలిఫై చేశారు, అది అమౌంట్ కట్టట్లేదని చెప్పి. బట్ అదే ఇప్పుడు మనం చూసుకుంటే గ్రూప్ మెంబర్స్ చాలా ఇంక్రీజ్ అయినాయి. ఈవెన్ బ్యాంకు కూడా ఒకప్పుడు లోన్ అమౌంట్ అనేది 40,000 to 60,000 కన్నా ఎక్కువ ఇచ్చేవాళ్ళు కాదు. బట్ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ అమౌంట్ని 2 lakhs 3 lakhs కూడా ఇవ్వడం, 10 lakhs కూడా ఇస్తున్నారు. 10 lakhs కూడా ఇస్తున్నారు. సో అది డెఫినెట్లీ ఈ అమౌంట్ అనేది ఇప్పుడు ఉమెన్ ఎలా ఉంటారంటే వచ్చిందని చెప్పి తిరిగి కూర్చోవటం అలా చేయరండి. వాళ్ళకి పేదరికంలో ఉన్న వాళ్ళకి ఆ ప్రతి వచ్చే అమౌంట్ వాల్యూ తెలుసు. ఆ అమౌంట్ పిల్లలకి కానీ లేక కుటుంబంకి ఎట్లా ఉపయోగపడుతుందని. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కరోనా టైంలో అన్ఎంప్లాయ్మెంట్ చాలా ఎక్కువ ఉండింది. ఎవరు కూడా బయటికి వెళ్ళకుండా ఎర్న్ చేసుకునే కెపాసిటీ లేకుండా. అప్పుడు మనకి ఇప్పుడు జగన్ గారు పెట్టిన విద్యా దీవెనైనా, వసతి దీవెన, పిల్లల ఎడ్యుకేషన్ ఎక్కడ ఆగకుండా కాలేజ్ పిల్లలకి అది కంప్లీట్ చేసుకోవాలి, కూర్చొని చదువుకునే. ఎందుకంటే ఇప్పుడు మనం మీరు చెప్పండి. సోమరిపోతులు చేస్తున్నారు అని చెప్పడం ఎంతవరకు కరెక్ట్ అండి? 365 days వాళ్ళ పనులు మానేసుకుని వాళ్ళేం ఇళ్లలో ఉండరు కదా, వాళ్ళు వాళ్ళ పనులకి వెళుతూ ఉంటారు. గవర్నమెంట్ ఇచ్చినటువంటి సహకారం ఏదైతే ఉందో అది వేడినీళ్ళకి చన్నీళ్ళలా ఉపయోగించుకుంటారే తప్ప దాన్ని సోమరిపోతుతనం అని ఎలా అనుకుంటారు? అలా మాట్లాడడం వాళ్ళ అవివేకం అని చెప్పి మేము అనుకుంటున్నాం. మీ ఎగ్జాంపుల్గా మీ వార్డులోనే చూసుకుందాం. మీ వార్డు 12వ వార్డు ఎక్కువగా పూర్ పీపుల్, అంటే పేద మధ్యతరగతి స్లమ్ ఏరియా కాలనీస్ ఉంటాయి. వాళ్ళు ఏ రోజు పని ఆ రోజు చేసుకొని, నిజంగా చెప్పాలంటే రిక్షా పుల్లర్స్ కూడా ఉన్నారు అక్కడ మీ వార్డులో. రెక్కాడితే కానీ డొక్కాడని ప్రజానికం ఈరోజు నా వార్డులో ఉన్నారండి. చాలా ఆనందంగా ఉంటారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే సంక్షేమం ఇస్తున్నారో దాన్ని కళ్ళకు అద్దుకొని తీసుకుంటున్నారు. నాకే డైరెక్ట్గా చెప్తూ ఉంటారు, అమ్మ చాలా గవర్నమెంట్స్ చూస్తూ ఉన్నాం, కానీ ఏదైతే ఈ గవర్నమెంట్ అనేది ఏదైతే మన శాసనసభ్యులు గారు ఇచ్చేటువంటిది కానీ, ఏదైతే పైనుంచి ముఖ్యమంత్రి గారు విడుదల చేసేటువంటి ఏదైతే సహకారం ఉందో మాకు చాలా ఉపయోగపడుతుందమ్మా, మాకు మా కుటుంబానికి చాలా ఆసరాగా వెన్నుదన్నుగా ఉంటుందమ్మా. ఒక అమ్మఒడి కావచ్చు, ఒక చేయూత కావచ్చు, ఒక ఆసరా కావచ్చు, ఏదైనా కానీ ఈరోజు వృత్తిరీత్యా కూడా మనం హెల్ప్ చేస్తున్నామండి. వృత్తిరీత్యా కూడా పథకాలు ఇస్తూ ఉన్నామంటే ఈరోజు చాలా ఆనందించాల్సినటువంటి విషయం. నేను చెప్పినట్లు ఇందాక వేడినీళ్ళకి చన్నీళ్ళలాగా ఉపయోగించుకుంటున్నారండి ఆ అమౌంట్ని, అంతేగాని అది వేరేలా కాదు. మనం ఎందుకు అలా అర్థం చేసుకోవాలి? వాళ్ళ చిన్న చిన్న చిరు వ్యాపారాలకు కానీ మహిళలకి ఏ రకంగా బ్యాక్ బోన్ లాగా గవర్నమెంట్ ఉంది అని చెప్పుకోవచ్చు కదా. అదిగాక మళ్ళీ ఇప్పుడు నిన్న మొన్నటి వరకు అన్నారు, మళ్ళీ ఇప్పుడు మేము అధికారంలోకి వస్తే బెటర్గా ఇస్తాము, ఇంకా సూపర్ 6 అనే పథకం మేము ఇంకా ఇది ఇస్తాము, అమ్మఒడి మీ వైసీపీ ప్రభుత్వం ఒకరికి ఇస్తే మేము ఇద్దరికి ఇస్తామంటున్నారు. దాన్ని ఎట్లా చెప్తారు? గతంలో కూడా మీరు చాలా ఇలాంటివి చెప్పారు. జనాభా ఇవి విని విని విసిగిపోయారండి. నిజంగానే మీ పాలనలోనే నిజంగా మీరు చెప్పినటువంటి చేస్తూ ఉంటే ఈరోజు ఇన్ని రకాలుగా పొత్తులు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఈరోజు వైసీపీ గవర్నమెంట్ గురించి నేను గొప్పగా చెప్పుకుంటున్నాను. ఏంటంటే మా గవర్నమెంట్ ఫామ్ అయినప్పటి నుంచి కూడా ఏదైతే మాట మీద ఉన్నది ఎంత వాస్తవమో అదేవిధంగా మా ఒక్క పార్టీ మాత్రమే ఎలక్షన్స్లో పోటీ చేస్తోంది అనేది కూడా చాలా గర్వకారణంగా భావిస్తున్నాం. ఇచ్చిన మాటే నిజమైతే మీలో ఇంత శక్తే ఉండుంటే మీరు ఇంతగా మీరు పార్టీలు పెట్టి ఇన్ని రోజులు అయిపోయి ఇన్ని సంవత్సరాలు మీరు సీనియారిటీ అని అనుకుని ఇంకొక పార్టీల మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరం ఉండదు కదండి. ఒకసారి ఆలోచించండి. ప్రజానికం చాలా తెలివైన వారు, నిజానికి నిజాయితీకే ఓటు వేస్తారని చెప్పి మనస్ఫూర్తిగా అనుకుంటాం. ఎగ్జాంపుల్ మీరు ఇందాక మనం మేడం గారు చెప్పారు కరోనా గురించి చెప్పారు. కరోనా టైంలో అసలు ఎవ్వరు కూడా ఇంట్లో నుంచి బయటికి రాలేని పరిస్థితి ఉండేది కరోనా టైం.
ఈ ఇప్పుడు మిగతా ఇప్పుడు వచ్చి మాట్లాడుతున్న వాళ్ళందరూ ఎక్కడ ఉన్నారు కానీ మనం వాస్తవం అది వాళ్ళకే తెలియాలి. వాస్తవం అండి, నేను నిజంగా చెప్తున్నాను. నేను చాలా తెనాలిని గతంలో ఎమ్మెల్యేలు పాలించలేదా? ఎంతోమంది పాలించారు. స్పీకర్లుగా చేసిన అనుభవం, మంత్రులుగా చేసిన అనుభవం ఉన్న ఎమ్మెల్యేలు తెనాలిని పాలించారు. ఈరోజు కోవిడ్ లాంటి టైంలో కూడా ఈరోజు మాకు సంబంధం లేదు అని పక్కకి తప్పుకున్నారండి. ఒక కవచ కుండలాలు ధరించిన కర్నూరి మాదిరిగా ఈరోజు శాసనసభ్యులు ఏ రకంగా ఫైట్ చేశారనేది చూస్తున్నాం. గవర్నమెంట్ కంటోన్మెంట్ జోన్స్ పెట్టి ఈరోజు ఏ రకంగా వైద్య శిబిరాలని చెప్పి, కంటోన్మెంట్ జోన్స్ అని చెప్పి గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి అక్కడున్న పేషెంట్స్ని అక్కడ పలకరించడం కానీ ఏదైనా సరే మనస్ఫూర్తిగా ఏ రకంగా శాసనసభ్యులు చేశారనేది చూస్తూ ఉన్నాం. ఈరోజు ఎక్కడెక్కడి నుంచో వచ్చి మీది తెనాలి మాది తెనాలి అని అనుకుంటున్నారు. ఓకే, ఉంటే ఉండొచ్చు. గతంలో మీరు పోటీ చేశారు, తెనాలిని మీరు శాసనసభ్యులుగా ఉన్నారు కాబట్టి పాస్ట్లో అలా అనుకోవడంలో తప్పులేదు. ఏదైతే కష్టకాలంలో ప్రజల్ని ఆదుకున్నారో వాళ్లే నిజమైన వ్యక్తిత్వం గల శాసనసభ్యులని ఈరోజు ప్రజలందరి మాట అండి, ఇది మా ఒక్క మాట కాదు. మీరు చెప్పండి మనసారెడ్డి గారు, కరోనా టైంలోనే అప్పుడే మీ కౌన్సిల్ కూడా ఏర్పడినట్లు. ఎస్, అప్పుడు అప్పుడు పరిస్థితి చాలా దారుణంగా ఉన్నాయి. ఇంట్లో నుంచి కూడా బయటికి రావడానికి కూడా చాలా ఇబ్బంది పడ్డారు. తినడానికి గడిస్తే చాలు, ప్రాణం నిలుపుకుంటే చాలు అనుకున్న పరిస్థితుల్లో ప్రభుత్వం వార్డుల వారీగా ఇటు ఎమ్మెల్యే గారు కానివ్వండి, మీరు కూడా కౌన్సిలర్లుగా మీరు కూడా మీ వార్డుల్లో కూడా మీరు ఎంతో కూరగాయలు పంచారా, అంటే నిత్యావసర సరుకులు పంచారు. ఆ పరిస్థితిని నుంచి ఇప్పుడు ఎట్లాగో క్షేమంగా బయటపడ్డారు. దాని గురించి అప్పుడు మీ చూసిన దాన్ని బట్టి ఏం చెప్తారు? కరోనా టైంలో కరోనాని ఎట్లా మనము ఫైట్ చేసామనేది దానికి ఎగ్జాంపుల్ ఏంటంటే, మొత్తం ఇండియా రాష్ట్రంలోనే మనకి ఇండియా కంట్రీలోనే మనం చూసుకుంటే మన స్టేట్ ఒక్కటే డెత్ రేట్ అనేది అందరికన్నా తక్కువగా ఉంది. సో దానికి మనం ఇప్పుడు ఫస్ట్ టైం సీఎం మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అయినా సరే ఆయన ఎంత ప్లాన్డ్గా, ఎంత ఆలోచించి, మన ముఖ్యమంత్రి గారైనా మన ఎమ్మెల్యే గారైనా ఎంత ప్లాన్ చేసి కరోనాని అసలు ఇంటి వద్దకు రాకుండా ఒక ఏఎన్ఎం, ఒక ఆశా వర్కర్తో ఈ వాలంటీర్ సిస్టమ్ని చేసినందుకు వాలంటీర్ సిస్టమ్ ఇన్వాల్వ్ అయిపోయి అక్కడ పార్టీ నాయకులు కానీ మేమందరం కలిసి కరోనాని ఇంటి వద్దన రాకుండా, ప్రతి గడపకు రాకుండా మేము ఎంతో దానికోసం కృషి చేశాము. సో దానికి ఎగ్జాంపుల్ ఏంటంటే మన మొర్టాలిటీ రేటే చూసుకుంటే మన ఇండియా మొత్తంలోనే చాలా తక్కువ మొర్టాలిటీ రేట్ మన స్టేట్ ఇది. సో దాన్ని మనం ఈ దేశమే కాదు, ఈవెన్ మనకి ప్రపంచంలోనే మంచి గుర్తింపు వచ్చింది మనం కరోనా ఫైట్ చేసిన విధానంగా. ఇంకోటి ఎగ్జాంపుల్గా మన రీసెంట్గా ఒక కపుల్ డాక్టర్స్ వాళ్ళు ఒక మీటింగ్లో విడుదల రజనీ గారితో ఒక మీటింగ్ ఉన్నప్పుడు వాళ్ళ వ్యూస్ ఎక్స్ప్రెస్ చేశారు. ఎలా అంటే ఆ కపుల్ చక్కగా డాక్టర్స్ అయిన తర్వాత ఒక మంచి స్థితిలో వచ్చిన తర్వాత ఒక లోయర్ మిడిల్ క్లాస్ నుంచి వచ్చిన ఫ్యామిలీ కొంచెం సెటిల్ అయ్యే టైంలోకి కరోనా అనేది రావడం జరిగింది. ఆ కపుల్ కూడా మరి పేషెంట్స్ని ట్రీట్ చేసే క్రమంలో వాళ్ళకు కూడా కరోనా అనేది వచ్చింది. సో ఆ టైంలో ఆయనకి వాళ్ళ హస్బెండ్కి లంగ్స్ అనేది బాగా ఇన్ఫెక్ట్ అయిపోయింది. సో ఆ ట్రీట్మెంట్కి అనేది చాలా అమౌంట్ కావాల్సి వస్తే వాళ్ళ సేవింగ్స్లో నుంచి అమౌంట్ అండ్ వాళ్ళ చుట్టుపక్కల అండ్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఆర్ వాళ్ళు చదివే వాళ్ళతో లేకపోతే వాళ్ళ కొలీగ్స్ అందరూ సహాయం చేసినా సరే ఆ అమౌంట్ అనేది వాళ్ళకి సరిపోలా ఆ ట్రీట్మెంట్ కోసం. సో అక్కడ ఆ లైఫ్ కాపాడటం కోసమని వాళ్ళు ఎప్పుడైతే గవర్నమెంట్ని మన ముఖ్యమంత్రి గారిని అప్రోచ్ అయ్యారో, ముఖ్యమంత్రి గారు ఎంత స్పాంటేనియస్గా ఒక లైఫ్ కోసం, కేవలం ఒక లైఫ్ కోసం ఆయన 1,15,00,000 పర్సన్కి ట్రీట్మెంట్ కోసం ఆయన కేటాయించారు. సో ఇక్కడ ఏంటంటే ఆయన అమౌంట్కి వాల్యూ ఇవ్వరు, మోర్ దెన్ అమౌంట్ ప్రతి ఒక్క ప్రాణంకి వాల్యూ ఇస్తారు. ఒక డాక్టర్ అనేది 10 మంది, ఒక 100 మంది ప్రాణాలను నిలబెట్టే డాక్టరు. సో అట్లాంటి మనిషిని మనం కోల్పోకూడదని చెప్పి ఆయన ఇదొక ఎగ్జాంపుల్. అట్లాంటి ఎంతో మందికి ఆయన ట్రీట్మెంట్ అనేది ఇచ్చారు. అలానే ఆరోగ్యశ్రీ మనం ఒకటి చూసుకోండి, ఆరోగ్యశ్రీలో ఫస్ట్ 2.5 lakhs బిలో ఉన్న వాళ్ళకి ఆరోగ్యశ్రీ కార్డు వచ్చేది. బట్ ఇప్పుడు మనం చూసుకుంటే ఎవరిదైతే యాన్యువల్ ఇన్కమ్ బిలో 5 lakhs ఉన్నా సరే వాళ్ళకి ఆరోగ్యశ్రీ కార్డు ఇస్తున్నారు. అట్లా మనం మొత్తం రాష్ట్రంలో చూసుకుంటే 1,44,00,000 మంది ఉన్నారు ఆరోగ్యశ్రీ కార్డు హోల్డర్స్, లబ్ధిదారులు ఉన్నారు. సో అది రియల్లీ రెవల్యూషనరీ చేంజ్ నేను చెప్పుకోవచ్చు. బికాజ్ ఆరోగ్యం అనేది మహాభాగ్యం అంటారు. అది ఇప్పుడు మిడిల్ క్లాస్, అప్పుడు మిడిల్ క్లాస్ వాళ్ళంటే ఎఫర్ట్ చేస్తారు. బట్ లోవర్ మిడిల్ క్లాస్ అయినా సరే, లేకపోతే నిరుపేదలు ఉన్నా సరే, వాళ్ళందరికీ ఒక చిన్న మెడిసిన్ కొనాలన్నా, ఒక ఫీవర్ ట్రీట్మెంట్కి డాక్టర్ దగ్గరికి వెళ్ళాలన్నా వేలల్లో అవుతుంది. ఇప్పుడు మనం చూస్తున్నాం మెడికల్ అనేది చాలా ఎక్స్పెన్సివ్గా ఉంది. సో అందుకనే మన ముఖ్యమంత్రి గారు హెల్త్ మీద అంత కాన్సన్ట్రేట్ చేశారు. ఇన్ని స్కీమ్స్ అనేది హెల్త్ ఆరోగ్య సురక్ష అని చెప్పి ఇన్ని స్కీమ్స్ని తీసుకురావడం చేశారు. అలాగే మేడం చెప్పండి, ఇప్పుడు సంక్షేమం వరకు ఓకే, అభివృద్ధి పరంగా చూసుకుంటే కనుక కొన్ని ప్రతిపక్షాలు విమర్శలు చేస్తాను, మీరు అభివృద్ధి ఏం చేశారు,
ఈ ప్రభుత్వం అభివృద్ధి ఏం చేయలేదు, ఓన్లీ సంక్షేమానికే ప్రాధాన్యత ఇచ్చింది, అభివృద్ధి గురించి అసలు పట్టించుకోలేదు అని చెప్తా ఉన్నాయి. అసలు అభివృద్ధి పరంగా అంటే ఈ నాడు నేడు పరంగా కానివ్వండి, ఇటు మిగతా జనరల్గా అభివృద్ధి అంటే ఒక రోడ్లు ఇటు మట్టిలాగే కాదని చెప్పని చెప్తూ ఉంటారు. గ్రామ స్థాయిలో సచివాలయ భవనాలు, రైతు భరోసా కేంద్రాలు, అవన్నీ వాటి గురించి చెప్పండి. ఈరోజు అభివృద్ధి అంటే ఏంటి, అభివృద్ధి అంటే ఏంటి అని చెప్పి ఈరోజు ప్రతిపక్షాలు బురద జల్లుతూ ఉన్నాయి. మా దృష్టిలో అభివృద్ధి అంటే ముఖ్యంగా విద్యా, వైద్యం, ఆ రెండిటికి మేము ప్రధాన అంశాలుగా గణనీయం చేసుకున్నాము. అభివృద్ధి అంటేనే విద్యకు, వైద్యానికి ప్రముఖ స్థానాన్ని ఇచ్చాము. ఎందుకు నేను ఈ మాట అన్నానంటే ఈరోజు నాడు నేడు ద్వారా స్కూల్స్ చూడండి. ఈరోజు గతంలో కనీసం బాలబాలికలకి కనీసం ఏదైనా కానివ్వండి, కనీసం బాత్రూమ్ ఫెసిలిటీస్ లేని స్కూళ్ళు కూడా, క్లాస్ రూమ్లో కూర్చోలేని స్థితి, కనీసం బెంచెస్ ఉండేవి కావు, బాత్రూమ్ ఫెసిలిటీస్ ఉండేవి కావు, చాలా అధ్వానంగా ఉండేదండి స్కూళ్ళు. ఈరోజు నాడు నేడులో గనక మనం స్కూల్స్ చూసుకుంటే అత్యద్భుతంగా ఈరోజు స్కూల్స్ రూపుదిద్దుకున్నాయి. నాడు నేడు ద్వారా ఎన్నో లక్షల్లో ఈరోజు ఏ రకంగా స్కూల్స్ని డెవలప్మెంట్ చేశామనేది చూస్తూ ఉన్నాం. ఈరోజు ఇంగ్లీష్ మీడియం విద్యని ఈరోజు ఆంధ్ర రాష్ట్రం ఏ రకంగా ముందుకు తెచ్చిందో అనేది చూస్తున్నాం. గవర్నమెంట్ స్కూళ్ళల్లో మొట్టమొదటిసారిగా ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత ఇంగ్లీష్ మీడియం విద్యని ఏ రకంగా ప్రోత్సహించారో మనం చూస్తూ ఉన్నాం. ఇలానే ఈరోజు అభివృద్ధి దిశగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ అడుగులు వేస్తోంది అని చెప్తూ ఉన్నాము. ఈరోజు నాడు నేడుయే కాదు, వైద్య రంగంలో కూడా పూర్తి పరిణితి చెందింది. విద్యారంగం, వైద్య రంగంలో పూర్తి పరిణితి చెందింది కాబట్టే అభివృద్ధి పునాదులుగా మేము చెప్పుకుంటున్నామండి. అదే గ్రామ స్థాయిలో చూసుకుంటే రైతు భరోసా కేంద్రాలు కావచ్చు, ఈరోజు సచివాలయ నిర్మాణాలు కావచ్చు, ఇవన్నీ అభివృద్ధికి తార్కాణాలు కావా అని మేము అడుగుతా ఉన్నామండి. అంటే ఇప్పుడు గతంలో చూసుకుంటే మనం ఇప్పుడు గ్రామ స్థాయి కానివ్వండి, మన వార్డు స్థాయిలో కానివ్వండి, చిన్న చిన్న ప్రజలు ఏదైనా వివిధ పనుల కోసం వెళ్లాల్సి ఉంటే మన ఎంఆర్ఓ ఆఫీస్ కానివ్వండి, మున్సిపల్ ఆఫీస్ కానివ్వండి, వాళ్ళు తిరగాల్సి వచ్చేది. అధికారులు అందుబాటులో లేరు, రేపు రండి, ఎల్లుండి రండి అని. ఇప్పుడు సచివాలయాల ద్వారా, ఈరోజు సచివాలయాల ద్వారా, వాలంటీర్ వ్యవస్థ ద్వారా ఈరోజు ప్రజల వద్దకే సేవను అందిస్తున్న ఏకైక గవర్నమెంట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఈరోజు మే సేవా కేంద్రాల చుట్టూ, ఎంఆర్ఓ ఆఫీసుల చుట్టూ, మున్సిపల్ ఆఫీసుల చుట్టూ తిరిగే రోజులకి స్వస్తి పలికారండి. ఈరోజు ప్రజల వద్దకే పాలన అనే దానిని ఈరోజు మేము ఇంప్లిమెంట్ చేశామని చెప్పి ఘంటాపదంగా చెప్తున్నాం. ఇది చెప్పుకోవడం కూడా మాకు గర్వకారణం. ఈరోజు ఇలాంటి గవర్నమెంట్లో మేము పనిచేస్తున్నందుకు చాలా ఆనందంగా కూడా భావిస్తూ ఉన్నాం. మానసారెడ్డి గారు, మీరు చెప్పండి. అంటే మామూలుగా ఇప్పుడు మీరు పెన్షన్ల గురించి, ఎగ్జాంపుల్ పెన్షన్ల గురించి తీసుకుందాం. ఆ పెన్షన్ల కోసం కూడా గతంలో మన స్కూల్స్లోకి వెళ్ళి, తర్వాత ఆఫీసుల దగ్గరికి వెళ్ళి వృద్ధులు అక్కడ కూర్చొని, సాయంత్రం దాకా కూర్చొని రేపు రండి అని పంపించేవారు. ఈ సచివాలయాల నిర్మాణం అనేది కూడా అభివృద్ధి కిందకే వస్తుంటారా? ఈ సచివాలయం ద్వారానే ప్లస్ అందులో పనిచేస్తున్న వాలంటీర్ల ద్వారా ఇంటింటికి పంపించి పింఛన్ల పంపిణీ గురించి అది మీకు ఎట్లా చూస్తారు, ఎట్లా చెప్తారు? పెన్షన్ అనేది యాక్చువల్లీ ఎవరికి ఇస్తారండి? హ్యాండిక్యాప్డ్కు, లేకపోతే ఓల్డ్ ఏజ్ వాళ్ళకి, 60 years అబౌవ్ ఉన్న వాళ్ళకి, అండ్ అలానే మనం పెన్షన్ అనేది హ్యాండిక్యాప్ పీపుల్కి, అలానే విడోస్కి, సో అట్లాంటి వాళ్ళకి పెన్షన్ ఇస్తారు. సో వాళ్ళంతగా వాళ్ళు వెళ్ళి పెన్షన్ తీసుకునే స్థితిలో ప్రతిసారి కుదరదు. ఎగ్జాంపుల్ కరోనా టైంలో చూస్తే ఇంటి బయటకు వెళ్తామే చాలా కష్టంగా ఉండేది. సో అప్పుడు మన ముఖ్యమంత్రి గారు ఇనిషియేటివ్ తీసుకున్న వాలంటీర్ సిస్టమ్ ఎంత ఉపయోగపడింది ఒకసారి గమనించుకోండి. ప్రతి నెల 1st తారీఖు రోజునే మార్నింగ్ 6 o'clock ప్రతి గడపకు వచ్చి ఆ లబ్ధిదారులకి పెన్షన్ ఇవ్వటం, అవ్వాతాతలకి పెన్షన్ ఇవ్వటం, వాళ్ళు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. సో డెఫినెట్లీ పెన్షన్స్ అనేది ఫస్ట్ మనకి చాలా తక్కువ అమౌంట్ ఉండేది. జస్ట్ ఎలక్షన్స్ ముందు, బిఫోర్ ఎలక్షన్స్ ముందు దాన్ని 2000గా చేశారు. కానీ మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పెన్షన్ అమౌంట్ని 3000గా చేస్తానని చెప్పి మాటని నిలబెట్టుకున్నారు. సో ఆయన ఇచ్చిన మాట నిలబెట్టుకోవటమే కాకుండా ఈ వ్యవస్థని చాలా ప్రజలకి గడప గడపగా అందేలాగా చేశారు. సో డెఫినెట్లీ ఇదొక బూన్. వాలంటీర్ సిస్టమ్ అనేది ప్రజలకు పెద్ద బూన్. ఓకే, అదే అంటే వాలంటీర్ వ్యవస్థ అనేది సచివాలయాల ద్వారానే వచ్చింది. సచివాలయాలు కూడా ఒక విధంగా అభివృద్ధి, సచివాలయ గ్రామ వార్డు సచివాలయాలు ప్రజల వద్దకే పాలన అనే నినాదం నిజం చేశాం. డెవలప్మెంట్ మీరు జస్ట్ ఇప్పుడు అడిగారు, డెవలప్మెంట్ ఎట్లా జరుగుతుంది వాటిలో అనేది. ఇప్పుడు నా వార్డు ఇప్పుడు నా వార్డు 31వ వార్డులో చూసుకుంటే జెండా చెట్టు రోడ్ అనేది చాలా లో లెవెల్గా ఉండేదండి. 20 years నుంచి అక్కడ వర్షం పడితే నీళ్ళు నించుకుపోయేది, మోకాళ్ళ లోతు నుంచి ఉంటుంది. అండ్ వర్షం పడకపోయినా అక్కడ వాటర్ అనేది ఎప్పుడు స్టాగ్నెంట్గా ఉంటూ ఉంటుంది, కాలువ అనేది లో లెవెల్లో ఉండేసరికి. సో ఈ ప్రాబ్లము 20 years నుంచి ఫేస్ చేసే ప్రజలకి మనం ఎమ్మెల్యే గారు
లైక్ వచ్చిన తర్వాత ఆయన చెప్పారు డెఫినెట్గా మీకు నేను కాలువ కట్టిస్తానని చెప్పి. సో మనకి నాడు నీరు ద్వారా ఎలికేటెడ్ అమౌంట్తో అడిషనల్ ఒక 10 lakhs మేము ఎక్స్ట్రా అమౌంట్ జనరల్ ఫండ్లో తీసుకొని టోటల్గా 30 lakhs అమౌంట్తో జెండా చెట్టు రోడ్డు కానీ డ్రైన్ కానీ కన్స్ట్రక్షన్ చేశాము. సో మొన్న ఒక తుఫాన్ వచ్చింది, మనకి పెద్ద తుఫాన్ వచ్చింది. ఆ తుఫాన్ వచ్చినప్పుడు కూడా అక్కడ ఉన్న నివాసులు ఎవ్వరికీ ఒక ఇబ్బంది కలగల. సో అది డెవలప్మెంటా కాదా? సో అలాంటి ఇప్పుడు నాడు నీడు కింద మా వార్డులో స్కూల్కి నియర్లీ 1,50 lakhs వరకు అభివృద్ధి జరిగింది. సో ఇప్పుడు ఎంతమంది గవర్నమెంట్ స్కూల్కి వెళ్ళే పిల్లలు ఉంటారు, సో వాళ్ళందరికీ ఒక మంచి ప్లాట్ఫామ్ని క్రియేట్ చేస్తారు స్కూల్లో, అన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ నీడ్స్ అన్నీ పెట్టేసి. అది కాకుండా ఇంకా కొంచెం మేము జనరల్ ఫండ్లో 10-15 lakhs కూడా స్కూల్ రీమోడలింగ్కి, స్కూల్ సెక్యూరిటీ పర్పస్కి మేము ఎలొకేట్ చేసాము. అలానే 14-15 ఫైనాన్స్లో వచ్చే డబ్బులతో మనం ఎన్ని చూసాము, తెనాల్లోనే ఎన్నో పార్క్స్ని మనం రీమోడల్ చేయటము, పార్క్స్ ఓపెనింగ్ చేయటము. సో ఇట్లాంటి చాలా అభివృద్ధి పనులు జరుగుతూనే ఉంది. సో బోత్ ప్యారలల్గా అభివృద్ధి, డెవలప్మెంట్ అండ్ స్కీమ్స్ రెండు ప్యారలల్గా నడుస్తున్నాయి. ఎగ్జాంపుల్ నాడు నేడు కింద ప్రభుత్వ పాఠశాలను ఎట్లా డెవలప్మెంట్ చేస్తున్నారో ఇటు విద్యా వైద్యానికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తే హెల్త్ స్కీమ్, హెల్త్ వెల్నెస్ సెంటర్లు కానివ్వండి. ఇప్పుడు మనం చూసుకుంటే ఫర్ ఎవ్రీ 4 to 5 వార్డ్స్కి మనకి అర్బన్ హెల్త్ సెంటర్ క్లినిక్స్ని ఓపెన్ చేశారు, ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ని తీసుకొచ్చారు. సో అలానే కాకుండా గవర్నమెంట్ హాస్పిటల్లో మనం చూసుకుంటే ఒకప్పుడు డయాలసిస్ ట్రీట్మెంట్ అనేది జరిగేది కాదు. ఇప్పుడు మనకి తెనాలి గవర్నమెంట్ హాస్పిటల్ డయాలసిస్ ఫ్రీ ట్రీట్మెంట్ కూడా జరుగుతుంది. అండ్ బ్యాక్ సైడ్ ఒక 30 crores అమౌంట్తో ఒక న్యూ బిల్డింగ్ నిర్మాణం జరుగుతుంది. సో అక్కడ ఏంటంటే నెక్స్ట్ కార్డియో కానీ లేకపోతే ఇంకా పెద్ద పెద్ద డిజీజెస్ క్యూర్ కోసం అక్కడ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కూడా వర్క్ జరుగుతుంది. ఖచ్చితంగా ఇటు అభివృద్ధి సంక్షేమ పరంగా అయితే ప్రజలందరూ మీరు చూసిన దాన్ని బట్టి సాటిస్ఫాక్షన్గానే ఉన్నారంటారు. తప్పకుండా ఉన్నారండి. ఇప్పుడు ఇళ్ల పట్టాల విషయంలో కూడా దాదాపు మన రాష్ట్రంలోనే మన తెనాలి అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే శివకుమార్ గారు ఫస్ట్ ప్లేస్లో ఉన్నారు. మన తెనాలికి సంబంధించి 27,000 మందికి నివాస గృహాలు ఇచ్చారు. ఆ నివాస గృహాలు ఇచ్చారు. రీసెంట్గా కూడా పట్టాలు ఇచ్చిన తర్వాత రీసెంట్గా కూడా రిజిస్ట్రేషన్ పట్టాలు కూడా ఇచ్చారు. రిజిస్ట్రేషన్ చేసి పట్టాలు వారి వారి చేతికి అందించి వాళ్ళని యజమానులు చేయడం జరిగింది. మహిళా మొత్తం వాటి మీద మీ దగ్గరికి మీరు మీ వార్డులో కానీ మీరు చూసిన దాన్ని బట్టి మీరు ప్రజాప్రతినిధిగా కౌన్సిలర్గా ఉన్నారు, వాళ్ళ అభిప్రాయం ఎట్లా ఉంది? ఇళ్ల నిర్మాణాలు కూడా జరుగుతూ ఉన్నాయి, ఏం చెప్తా ఉంటారు పబ్లిక్ వాస్తవంగా? నా వార్డులో వచ్చేసి దగ్గరగా 800 ఇళ్ల పట్టాలు వచ్చిందండి. నాకు తెలిసి టౌన్లో ఉన్న 40 వార్డులలో అత్యధిక మెజారిటీ ఉన్న వార్డు నాదే, అత్యధికంగా పట్టాలు తీసుకున్న వార్డు నాదే. అక్కడ ఉన్నటువంటి ఆడవాళ్ళు పాపం వాళ్ళ పనులకి నిత్యావసరంగా వాళ్ళ పనులు చేసుకునే వాళ్ళండి చాలా ఆనందంగా ఉంటున్నారు. ఈరోజు వాళ్ళ పనులు చేసుకొని వాళ్ళ ఇళ్ల నుంచి బయటికి వెళ్ళడమే అంతంత మాత్రంగా పనులు కడుపు నింపుకోవడమే అలా ఉండేవాళ్ళు ఈరోజు ఒక సెంటు భూమి కొని గవర్నమెంట్ ఇచ్చిన సెంటు భూమి రిజిస్ట్రేషన్ అయిపోయి ఇంటి నిర్మాణానికి ముందుకెళ్తుంటే చాలా ఆనందపడతా ఉన్నారు. ఈరోజు ఒక మహిళ ఆర్థికంగా బలపడితేనేనండి, ఈరోజు కుటుంబంలో వెన్నెముకగా ఉండాల్సిన మహిళ ఆర్థికంగా బలపడినప్పుడే కుటుంబము తద్వారా సమాజం కూడా మంచి లెవెల్లో ఉంటుందని చెప్పి మేము భావిస్తూ ఉంటాం. ఎందుకనంటే ఇప్పుడు ఎలాగూ వాళ్ళకి పొట్టకూటికి జరగడానికే చాలా కష్టం. ఇలాంటి సమయంలో పిల్లల పోషణ కానివ్వండి, నిత్యావసర ఏదైనా కానీ అలాంటి టైంలో వాళ్ళు ఒక ఇల్లు తీసుకోవడం అనేది అసలు అసంభవం, అసలు జరగని పని. ఈ టైంలో వాళ్ళు ఒక సెంటు భూమి తీసుకుని ఇంటి నిర్మాణానికి వెళ్ళి గృహప్రవేశాలకు కూడా మమ్మల్ని ఇన్వైట్ చేసిన సందర్భాలు ఉన్నాయి. మా శాసనసభ్యులు గారు మేము కూడా గృహప్రవేశాలకి వెళ్ళినటువంటి చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నారండి వాళ్ళు. అంటే మీరు మామూలుగా అయితే మనం పేరుకే సెంటు స్థలంలో ఏమొస్తుంది అని చెప్పి అనుకుంటాం, కానీ మనం చూసినట్టయితే మన రీసెంట్గా రిజిస్ట్రేషన్ చేసి పట్టాలు ఇచ్చినప్పుడు ఒక సైట్ వాల్యూ దాని మీద రిజిస్ట్రేషన్ మీద చేసి పట్టా మీద కూడా రాశారు ఒక 5 lakhs, ప్రాపర్టీ వాల్యూ 5 lakhs. రిజిస్ట్రేషన్ కూడా ప్రభుత్వం ఫ్రీగా చేసింది, చాలా వాల్యుబుల్ సైట్ ఇచ్చారు. అంటే గతంలో మనం చూసాం ప్రతిపక్ష పార్టీలు అంటే ప్రతిపక్ష టీడీపీ చంద్రబాబు నాయుడు గారు అన్నారు ఏమని, సెంటు భూమిలో ఏమొస్తుంది అని చెప్పి సమాధికి కూడా పనికిరాదు, ఎట్లా చూస్తారు అసలు? ఆ సెంటు భూమి కూడా గతంలో ఏమన్న పరిస్థితి నుంచి 27,000 మందికి, కొన్ని వేలాది మందికి రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే 30 లక్షల మందికి ఒక్కొక్క ప్రాపర్టీ 5 lakhs, ఇంకా 6 lakhs అట్లా ఉన్నాయి. ఆ సెంటు భూమి ఇచ్చిన దాన్ని కూడా చులకనగా మాట్లాడుతున్నారు. అంటే దాన్ని అది వాళ్ళ దానికి వదిలేస్తున్నామండి. మా గౌరవ శాసనసభ్యులు గారు ఈరోజు నేను ఇందాక చెప్పినట్లు ఎంతోమంది తెనాలి లేనటువంటి నాయకులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, ఎవ్వరు ఇంత మహత్కరమైన కార్యం చేయాల. ఈరోజు మా గౌరవ శాసనసభ్యులు ప్రతి వాళ్ళకి కూడా సెంటు భూమిని ఇచ్చారు. ఒక రూమ్లో రెంట్కు ఉండే వాళ్ళు ఎంతమంది లేరండి. ఎగ్జాంపుల్ నా వార్డుకే రండి, నా వార్డు ఎంత స్లమ్ వార్డో చూపిస్తాను. 3,000 4,000 కట్టి ఒక్క రూము 2 రూముల్లో
రెంట్కుండి వాళ్ళు ఎంత ఇబ్బంది పడుతున్నారో నేను చూస్తూ ఉంటానండి. ఎందుకంటే నా సరౌండింగ్ లెవెల్స్ కానివ్వండి, స్లమ్లో ఉంటాం కాబట్టి నాకు తెలుసు ఆ స్థలం వాల్యూ ఏంటి, ఆ ఇంటి వాల్యూ ఏంటి, దాన్ని కొనడానికి వాళ్ళు ఎంత కష్టపడతారు ఏంటి అనేది అక్కడ ఉండే వాళ్ళకే తెలుసండి. కళ్ళబొల్లి కబుర్లు చెప్పి ఏది ఇవ్వకుండా ప్రజల్ని మోసం చేసి ఇచ్చినటువంటి హామీని నీటిగా నెరవేర్చి ఏ రకంగా ప్రజలు మెప్పు పొందుతున్నారనేది అవన్నీ కావాలని చెప్పి గుడ్డకాల్చి మీదేయడమేలే. కానీ ఎందుకు సరిపోదండి సెంటు స్థలం? ఈరోజు సెంటు స్థలం, సెంటున్నర స్థలాల్లో మంచి మంచి ఇళ్ళు రండి, మీరు పెదరావూరులో మంచి మంచి డ్యూప్లెక్స్ హౌసుల్ని కూడా మేము చూపిస్తా ఉన్నాం. ఎందుకు రాదండి ఇల్లు? కావాలని మాట్లాడడమే తప్పించి ఏముందండి ఇందులో? ఒక గదిలోనూ రెండు గదుల్లోనూ 2-3 వేలు కట్టేది వాళ్ళకి తెలుస్తుందండి. ఈరోజు 1000కి 1500కి పని చేసేవాళ్ళు ఏ లెక్కనంతంత రెంట్ పే చేసి ఉంటారండి ఆ ఇళ్లలో? అసలు తెనాలి లాంటి ప్రాంతంలో ఇన్ని వందల ఎకరాలు భూ సమీకరణ చేయటం, తీసుకొని అంతమందికి ఇళ్ల స్థలాలు ఇవ్వటం. ఎందుకంటే ఇప్పుడు మన గుంటూరు కృష్ణా జిల్లాలో తెనాలి పరంగా చూసుకుంటే కనుక కొద్దిగా మంచి వాల్యూ ఉన్న ప్రాంతం, భూమి పరంగా కానీ డెల్టా ప్రాంతం, అంత వ్యవసాయ భూమి. ఈ ప్రాంతంలో నుంచి అంత పెద్ద భూమిని సమీకరించి వారందరికీ కూడా ప్లాట్లుగా డివైడ్ చేసి వారందరికీ ఇవ్వడం అంటే అదొక మహాయజ్ఞం లాగా. ఎందుకంటే ఇప్పుడు ఇళ్ల స్థలాలు అనేది ఒకప్పుడు ఎట్లా జరిగేదంటే కొంచెం కరప్షన్ ఉండేది. ఎంతో అమౌంట్ ఇస్తే గానీ వాళ్ళకి ఇళ్ళ పట్టా కూడా కాదు, వాళ్ళకి అపార్ట్మెంట్ ఒక ప్లాట్ కానీ అట్లానే మనం ఇంకోటి చూసుకుంటే అది కూడా ఏంటంటే పార్టీ బేస్డ్, క్యాస్ట్ బేస్డ్ అట్లా జరిగేది. బట్ ఇప్పుడు మనం చూసుకుంటే ఓన్లీ తెనాలి ఒకటే కాదు, రాష్ట్రం మొత్తంలో లబ్ధిదారులు ఎవరైనా సరే ఏ క్యాస్ట్కి అయినా సరే వాళ్ళ లబ్ధిదారు అయితే చాలు వాళ్ళకి అనేది ఆ స్కీమ్ అనేది వాళ్ళకి లభిస్తుంది. సో అది ఆ ఘనత అనేది డెఫినెట్లీ మన సీఎం జగన్మోహన్ రెడ్డి గారిదే అండ్ ఇక్కడ మనకి లోకల్ శివన్న గారిదే. ఇప్పుడు మా వార్డులోనే చూసుకుంటే కోనే రోడ్ అనే ప్లేస్లో పబ్లిక్ టాయిలెట్స్ ఉంటాయి. వాళ్ళకి ఏంటి పర్సనల్ టాయిలెట్స్ అనేది వాళ్ళకి ఉంటుంది, బాతింగ్ కానీ అయితే వేయడానికి. సో అట్లాంటి వాళ్ళకి ఇల్లు స్థలం అంటే అది రియల్లీ గ్రేట్ అచీవ్మెంట్. వాళ్ళ లైఫ్లో వాళ్ళు ఎప్పుడు అలాంటి ఇల్లు కట్టుకోలేరు. సో చిన్నదా పెద్దదా అని మనం ఎప్పుడు విమర్శించకూడదు. ఇల్లు రావటమే గొప్ప. అట్లాంటిది అపార్ట్మెంట్లో ఫ్లాట్ కాకుండా ఒక భూమి మీ పేరు మీద, దట్టు మహిళ పేరు మీద రిజిస్టర్ అవుతుందంటే అది ఎంత గ్రేట్. అలా లబ్ధి పొందలేని వాళ్ళకే ఈ జెలసీ ఫీలింగ్తో ఆ మాటలు అంటారు. ఇప్పుడు అంతెందుకండి, వాళ్ళు ఇచ్చిన టిట్కో హౌసులు చూసుకోమని చెప్పండి. ఎంత జనాభా ఎంతమంది ఉన్నారండి? ఎంతమందికి ఇచ్చారండి మీరు ఇల్లు? ఎంతమంది ఉన్నారు? ఎంతమందికి ఇచ్చారు? ఎంత పర్సంటేజ్ పూర్తి చేశారు? అవి అరాకొరాగా పూర్తి చేసి మీరు వదిలేస్తే చివరికి మా గౌరవ శాసనసభ్యులు గారు దాన్ని కంప్లీట్ చేసి చేతికిచ్చినటువంటి దాఖలాలు కూడా ఉన్నాయి. మీరు విమర్శ చేసుకున్నప్పుడు కూడా మీరేం చేశారనేది వెనక్కి తిరిగి చూసుకోవడం అనేది ముఖ్యమని మా ఉద్దేశం. ఇళ్ల పట్టాలు కూడా ఇళ్ల పట్టాల పరంగా చూసుకుంటే ఇందాక మన టాపిక్ మాట్లాడవచ్చింది కాబట్టి మనం చాలా చక్కగా ఇల్లు కట్టుకుంటున్నారంటే అది వాళ్ళు ఉంచుకున్న దాంట్లో టోటల్ మనకి 31 lakhs మనకి రాష్ట్రం మొత్తం ఇస్తే 7 lakhs ఇల్లు నిర్మాణం అయిపోయినాయి, గృహ ప్రవేశాలు జరిగినాయి, జనాలు ఉంటున్నారు అండ్ మిగతా కన్స్ట్రక్షన్ లో ఉంది. అది ఒక మన దేశంలోనే ఒక బిగ్ అచీవ్మెంట్. ఎమ్మెల్యే గారు కూడా చెప్తా ఉంటారు, నేను ప్రతి ఒక్కరికి నేను శాసనసభ్యుడిని, తెనాలి నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తికి నేను శాసనసభ్యుడిని. ఇళ్ల పట్టాల పంపిణీలో కులం చూడలేదు, మతం చూడలేదు, పార్టీ చూడలేదు. వాస్తవం అండి, కులం చూడలేదు, మతం చూడలేదు, ప్రాంతం చూడలేదు, వర్ణం చూడలేదు, వర్గం చూడలేదు. మా గౌరవ శాసనసభ్యులు గారు ప్రతి ఒక్కరికి ఇళ్ల పట్టాను అందజేశారు. ఏ విధంగా అనంటే అసలు ఏది చూడలేదండి. అప్లై చేసిన ప్రతి ఒక్కరికి మ్యాక్సిమం ఇంటి పట్టా వచ్చింది. అది ఇచ్చే బాధ్యతని కూడా ఆయన దగ్గరుండి తీసుకోవడం అనేది చాలా హ్యాపీ ఫీల్ అండి అది అసలు. కానీ కొంతమందికి పట్టా తీసుకున్న వాళ్ళకి అప్పుడు ఆ వాల్యూ తెలియకపోవచ్చేమో, కానీ కొంతమందికి మైనస్గా ఏముంది తెలుసు అండి, అందరికీ ఆ వాల్యూ తెలుసు. కావాలని చెప్పి ప్రతిపక్షాలు ఏదో మాట్లాడుతున్నారు కానీ ఎందుకు తెలియదండి వాల్యూ? గతంలో వాళ్ళు చేయలేని పని మేము చేశాము, ఎందుకు తెలియదండి దానికి వాల్యూ? వాళ్ళకి అన్నీ తెలుసండి. వాళ్ళు ఎందుకు ఇవ్వలేకపోయారు? ఇదిగో ఇందాక కూడా నేను చెప్పాను, వాళ్ళు ఇచ్చినటువంటి టిట్కో గృహాలు ఏ రకంగా ఉన్నాయి, ఎలా ఉన్నాయి అనేది చేశాము. ఈరోజు మా జగనన్న కాలనీలో ఇల్లు, పెదరావూరు మెయిన్ ఎగ్జాంపుల్ పెదరావూరు అండి. పెదరావూరులో ఇల్లు చాలా అద్భుతంగా ఉన్నాయని చెప్పొచ్చు, కట్టడాలు కానీ ఏదైనా కానివ్వండి. అట్లాగే మేడం ఇంకా ముఖ్యమైన టాపిక్ ఒకటి సోషల్ మీడియా. సోషల్ మీడియా అనేది ఇప్పుడు రీసెంట్గా మనం చూసాం తెనాల్లో పాపం గీతాంజలి, చిన్న మధ్యతరగతి కుటుంబానికి చెందిన ఒక వివాహిత మహిళ, 2 పిల్లలు, చాలా చక్కగా మంచి ఫ్యామిలీ, వాళ్ళ భర్త చక్కగా బంగారు పని చేసుకుంటూ ఉంటారు, 2 పిల్లల్ని చూసుకుంటూ ఉంటారు. అమ్మాయి కూడా మంచి ఎడ్యుకేషన్ లాగా ఉన్నారు, తను ఏదో స్కూల్లో కూడా టీచింగ్కి ట్రై చేస్తారు. ఆవిడ ఏం చేసిందండి తప్పు వాస్తవంగా? సో యాక్చువల్లీ సోషల్ మీడియా యాక్చువల్లీ వెరీ బూన్ అండి. బికాజ్ మనకి కరోనా టైంలో చూసుకుంటే ఒక ప్లాట్ఫామ్ ఎర్నింగ్ కోసం
మన ఇన్స్టాగ్రామ్లోనే ఎంతమంది ఎన్నో విధంగా ఎర్న్ చేసుకున్నారు. సో వాళ్ళ టాలెంట్ని ఎగ్జిబిట్ చేశారు. అట్లానే మనం కమ్యూనికేట్ చేసుకోవడానికి అది గ్లోబల్ ప్లాట్ఫామ్, ఆన్లైన్ ప్లాట్ఫామ్ అనేది. సో అక్కడ మనం ఇప్పుడు మీరు చెప్పినట్టు గీతాంజలి షీఈస్ అ వెరీ కామన్ పర్సన్. తను ఒక సెలబ్రిటీ కాదు, ఒక పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చింది కాదు. తను అక్కడ జస్ట్ ఏం చేసిందంటే తన గ్రాటిట్యూడ్, గవర్నమెంట్ తరఫున ఉన్న తన గ్రాటిట్యూడ్ ఒక్కటి అండ్ తన ఆనందాన్ని ఒక్కటి ఎక్స్ప్రెస్ చేసింది. ఎందుకంటే తనకి ఆల్మోస్ట్ అన్ని పథకాలు తన ఫ్యామిలీకి లభించడం జరిగింది. ఇళ్ళ పట్ట అని, అమ్మ ఒడి అని, వాళ్ళ ఇంట్లో పెన్షన్ అని, చేయూత అని. సో ఆ ఎక్స్ప్రెషన్ అనేది తను చాలా గ్రాటిట్యూడ్గా మన ముఖ్యమంత్రి గారికి అండ్ మన ఎమ్మెల్యే గారికి చేసింది. సో తను అంత మించి తను ఎవరిని విమర్శించలేదు అక్కడ. బట్ అక్కడ ఏమైందంటే ట్రోలింగ్ అనేది చాలా అబ్యూజివ్గా అయ్యింది. సో నేను సోషల్ మీడియా వాళ్ళకి ఒక్కటే చెప్తాను, మీరు కమెంట్స్ చేసేటప్పుడు జస్ట్ గుర్తుంచుకోండి, లిమిట్లో చేయాలి ఏదైనా సరే. లిమిట్ దాటితే అది అదర్ పర్సన్ లైఫ్ డిస్ట్రాయ్ అవుతుంది. సో ఇవాళ అది నిన్న అనేది వేరే హౌస్ అవ్వచ్చు, ఇవాళ అనేది మీ పక్కింటి ఇల్లు అవ్వచ్చు, రేపు అనేది మీ ఇల్లే అవ్వచ్చు. సో మనం ఎప్పుడుగా అందరూ మనాలనుకుంటే, సో మీ కమెంట్స్ని అనేది మీరు చాలా లిమిట్గా చేసుకుంటే ఎవరి లైఫ్ డిస్ట్రాయ్ చేయలేరు. వాస్తవంగా చూసుకుంటే మీరు అన్నట్టుగా ఇప్పుడు ఇందాకే మనం ఉమెన్ ఎంపవర్మెంట్ కొంచెం, అంతకుముందు వంటింటికే పరిమితమైన మహిళ ఈరోజు వంటిల్లు దాటి ఇల్లు దాటి బయటకు వస్తూ ఉంది. సమాజంలో తనకంటూ ఒక గుర్తింపు కోసం పాకులాడుతుంది. ఇట్లా మీకులాగా ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉంటున్నారు. ప్రజలకు ఏదో ఒక హెల్ప్ చేయాలి, ప్రజలకు ఏదో ఒక సేవ చేయాలి. ఎందుకంటే ఇప్పుడు మీకు అవసరం లేదు, యాక్చువల్గా ఇంట్లో కూర్చున్నా, మీరు ఇంట్లో ఉన్నా మీ పని మీరు మీ పిల్లలు చూసుకున్నా సరిపోతుంది. కానీ మీరు ఎందుకు వచ్చారు? ఏదో ఒక నా వంతుగా ప్రజలకు ఏదో ఒక సేవ చేయాలని సమాజ సేవ కోసం కానివ్వండి వచ్చారు. అట్లా వస్తున్న మహిళలను కూడా ఈ విధంగా ట్రోల్స్ చేసి, అటు ఆ మహిళ పాపం వంటింటి మహిళ ఏదో 2 పిల్లల్ని పెట్టుకొని భర్తను పెట్టుకొని పాకులాడుతుంది, దారుణంగా ట్రోల్స్ చేశారు. చూశారు మీరు కూడా, చాలా దారుణంగా చేశారు. అవునండి, చాలా బాధపడాల్సింది. వ్యక్తిత్వ హననానికి పాల్పడ్డారు. మెంటల్ స్టేటస్ అనేది ఒకలాగా ఉండదండి. సో కొంతమంది దాన్ని ఓకే ఏమైంది నాకు నేను తెలుసు అనుకుంటారు. సో ఇక సోషల్ మీడియా వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే అందరు మెంటల్ స్టేటస్ అనేది ఒకలాగా ఉండదు. కొంతమంది డిప్రెషన్ లోన్ అయిపోతారు. ఎస్పెషలీ లేడీస్ని చూసుకుంటే వాళ్ళని ట్రోల్ చేసినప్పుడు అన్ని కోణాల నుంచి వాళ్ళని విమర్శిస్తారు. సో ఆ టైంలో ఈవెన్ వాళ్ళ కుటుంబం వాళ్ళే 2-3 డేస్ వాళ్ళు బయటికి కూడా వెళ్ళలేదు. బాధాకరమైన విషయం ఏంటంటే అందులో ఐటీడీపీ కానివ్వండి, జనసేన కానివ్వండి, మనం చూస్తే అందులో మహిళలు కూడా ఉన్నారు. మళ్ళీ ఆవిడని ట్రోల్స్ చేసిన వాళ్ళలో మహిళలు నిజంగా చాలా బాధాకరమైనటువంటి విషయం. ఇప్పుడు దాకా మనం ఉమెన్ ఎంపవర్మెంట్, మహిళలు ఇంత సాధికారత సాధించాము, అభివృద్ధి మహిళల అభివృద్ధి అవ్వడమే కాదు, అభివృద్ధికే మహిళలు కావాలి అని అనుకున్నాం ఇప్పటిదాకా. ఎందుకంటే ఎత్ర నార్యంతు పూజ్యంతే రమంతే తత్ర దేవత అన్నారు. దీనికి అర్థం ఏంటండి? ఎక్కడైతే ఆడవాళ్ళు గౌరవింపబడతారో అక్కడ దేవతలు సంచరిస్తుంటారని అనుకుంటాం. ఈరోజు వరల్డ్ ఉమెన్స్ డేగా March 8న మనం ఎంతో ఘనంగా సెలబ్రేట్ చేసుకుంటాం. ఎందుకంటే ఈరోజు దేవతల దగ్గర నుంచి ఎక్కడైనా మహిళలకంటూ ఒక వాల్యూ కావాలి, ఒక రెస్పెక్ట్ కావాలి. మహిళలు సమాజంలో ఒక స్థాయిని, ఒక అభ్యున్నతిని అలా దిశలో ఉండాలని చెప్పేసి ఈరోజు గవర్నమెంట్లే పాకులాడుతూ ఉండే. ఈరోజు చిల్లరగా ఈరోజు ఆవిడ ఏం చేసింది? వేరే పార్టీని విమర్శించలేదు, ఎవరిని విమర్శించలేదండి. తన ఆనందాన్ని తను షేర్ చేసుకుంది. 7,500 మేము రెంట్ పే చేసుకోవాలండి, తిన్నా తినకపోయినా 10,000 రూపాయలు పక్కన పెట్టుకోవాలని. ఇప్పుడు ఇళ్ళ గురించి నేను ఇందాక కూడా చెప్పాను. పాపం ఏదైతే ఉందో తను పేద మహిళ, ఇప్పుడు 10,000 పక్కన పెట్టుకొని పిల్లలు అవి ఇవి ఖర్చులు చూసుకొని ఆ మంత్ అంతా లీడ్ చేయాలంటే తనకి కత్తి మీద సాము లాంటిదండి. ఒక మహిళకి, పేదింటి మహిళకి ఈరోజు ఆర్థిక భరోసాని ప్రభుత్వాలే ఇస్తున్నాయి. తన ఆనందాన్ని చక్కగా మీడియా ముందు షేర్ చేసుకుంది. ఇది నా ఓన్ హౌస్, నా డ్రీమ్ అని చెప్పుకుందండి. దాన్ని వాళ్ళు కావాలని చెప్పి ట్రోల్ చేసి పార్టీ మీద ఉన్న కోపాన్ని ఆ అమ్మాయి మీద చూపించారు చూడండి. చాలా అసహ్యంగా ఉందండి. ఆ పాపం ఆ కామెంట్స్ చూస్తూ ఉంటే చాలా బాధగా ఉంటాయి. ఇందాక మానస గారు చెప్పినట్లు అందరి మైండ్ సెట్స్ ఒకలా ఉండవండి. నిజంగానే కొంతమంది సున్నిత మనస్తత్వంతో ఉంటారు, కొంతమంది కఠినంగా ఉంటారు. ఎందుకంటే ఆడవాళ్ళ క్యారెక్టర్ మీద ఏదో ఒకటి బురద జల్లేస్తే వాళ్ళు ఇంకా బయటికి రారు, సమాజానికి ఇంకా ఎటువంటి వర్క్ చేయడానికి పనికిరారు. సో వాళ్ళని అలా డౌన్ చేయాలి అన్న నేపథ్యంలో ఇలాంటివి చేస్తూ ఉంటారా అనేది అసలు క్వశ్చన్ మార్క్. అసలు అది మా అలాంటి వాళ్ళకైతే తప్పండి, అది చాలా అంటే చాలా తప్పు. మహిళల్ని ఎలా అయితే అలా పాయింట్ చేయడం అనేది చాలా రాంగ్ అసలు. అది ఇప్పుడే కొంచెం బయటకు వచ్చి వచ్చి ఇదంతా చేసి డిస్టర్బ్ చేయటం,
ఎందుకంటే ఎందుకంటే మన open గా- ఇళ్లల్లోనూ ఆడవాళ్ళు ఉన్నారు, మన కూతుళ్ళు ఉంటారు, మన అక్కలు ఉంటారు, మన చెల్లెళ్ళు ఉంటారు. వాళ్ళకే అలా జరిగితే వాళ్ళు ఎలా ఫీల్ అవుతారండి? అలాంటిది పరాయి వాళ్ళని మనం ట్రోల్ చేసే ముందు మనం ఇళ్లల్లో ఉండే లేడీస్ మీద చెప్తే ఎంత బాధపడతాం అనేది ఒక్కసారి ఆలోచించాలనేది మా అభిప్రాయం. కానీ ఈ విషయంలో అది బాధాకరమైన విషయం కానివ్వండి, అయినా ఈ విషయంలో ప్రభుత్వం ఇటు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కానివ్వండి, ఎమ్మెల్యే శివకుమార్ గారు కానివ్వండి, చాలా చక్కగా రెస్పాండ్ అయ్యే కుటుంబానికి చాలా సహృదయంతో జగనన్న గారు ఆ అమ్మాయిని వాళ్ళ పిల్లల్ని ఆదుకోవడం జరిగింది. 20 lakhs ఎకనామికల్గా 20 lakhs రూపీస్ హెల్ప్ చేయడం జరిగింది. చాలా గొప్ప మనసున్న వాళ్ళు కూడా ఎకనామికల్గా వాళ్ళకి ఆర్థికంగా సహాయం చేయడం జరిగింది. పిల్లల అభివృద్ధి ఏదైనా సరే స్టడీస్ పరంగా కానీ శాసనసభ్యులు గారు మంచి ధీమాని ఇవ్వడం జరిగింది. అది మాత్రం ఆనందించదగ్గ విషయం అండి. పరంగా జగన్మోహన్ రెడ్డి గారు పిల్లల పేరు మీద చెరొక 10 లక్షలు ఫిక్స్డ్ డిపాజిట్ ఇచ్చారు. మరి ఎమ్మెల్యే గారు మళ్ళీ మీకు అండగా ఉంటామని చెప్పారు. కొంతమంది దాతలు కూడా అదే డోనర్స్ కూడా ఆర్థికంగా పంచ్ ప్రభాకర్ గారు ఒక 2 లక్షలు పంపించారు. అలాగే మన బూరెల 1 lakh రూపీస్ హెల్ప్ చేశారు. ఇచ్చారు. చాలా చక్కగా అంటే తల్లి లేని లోటు ఆవిడ తల్లిని బయటికి వెనక్కి ఇంకా చిన్న తీసుకురాలేకపోయినా చితక ఆర్థిక సహాయాలు కూడా అందినాయండి. భరోసా. అమౌంట్ ఇస్ నాట్ ఎ మ్యాటర్ హియర్. ఇక్కడ ఏంటంటే మేము మీకు ఉన్నాము, మాకు అండగా ఉన్నాము, ఈ ప్రభుత్వం మీకు అండగా ఉందని చెప్పి జస్ట్ ఒక భరోసా ఇవ్వడానికి. ఖచ్చితంగా ఈ వేదికగా మహిళల మీద ఇటువంటి ట్రోల్స్ కానివ్వండి, దయచేసి ఇటువంటి పరిస్థితి తీసుకురావద్దు. ఆవిడ ఎవరి అభిప్రాయం సోషల్ మీడియాలో ఎవరి అభిప్రాయం వాళ్ళు చెప్తారు, చెప్తే మంచి తీసుకోండి, చెడు ఉంటే చెడుని పక్కన పెట్టేసేయండి. కానీ ఈ విధంగా మహిళల మీద కానివ్వండి ఎవరి మీదైనా సరే ఇటువంటి ట్రోల్స్ అనేది దయచేసి చేయవద్దని చెప్పని ఈ బిగ్ డిబేట్ వేదిక ద్వారా కూడా ఎస్ ఛానల్ విజ్ఞప్తి చేస్తున్నాం అందరికీ కూడా. అట్లాగే మేడం టాపిక్లో చూసుకుంటే ముఖ్యమైనది ఇప్పుడు దాదాపు ఒక 40 days 50 daysలో ఎలక్షన్లు రాబోతా ఉన్నాయి. అసెంబ్లీ ఎలక్షన్స్, పార్లమెంట్ ఎలక్షన్స్. ప్రచారం చూసుకుంటే ఇందాక మనం మాట్లాడుకున్నాం, హోరాహోరీగా జరుగుతూ ఉంది. ఇటు ఎమ్మెల్యే గారి ఫ్యామిలీ, ఇటు పక్క వీళ్ళు ప్రతిపక్ష పార్టీలు ఉమ్మడి కూటమి అభ్యర్థిగా ఉన్నారంటే, ఉమ్మడి కూటమి అభ్యర్థిగా అంటే మరి మీరు ఇందాక అన్నారు లోకల్గా ఉండే అభ్యర్థిని మద్దతు ఇస్తారంటారా ప్రజలు? మీరు అన్నట్టు ఇందాక చుట్టం చూపుగా వచ్చేవాళ్ళు అవును. ఎట్లా ఎందుకంటే ఎవరికి మద్దతు ఉంది మీరు చూసిన దాన్ని బట్టి ప్రచారం? నేనైతే చెప్తాను గట్టిగా ఎమ్మెల్యే గారు అన్నబత్తుని శివకుమార్ గారికి మద్దతు ఉంది అని. ఎందుకంటే చాలా కష్టపడతారండి. ఎంత కష్టపడతారనంటే నాకు తెలిసి నాకు రాజకీయాలు ఉన్నంత వరకు ఇటువంటి ఎమ్మెల్యేని చూడడం నేను ఇదే మొదటిసారి. ఎందుకు నేను ఈ మాట అన్నానంటే ఇప్పటిదాకా అసలు 365 days అసలు ప్రజల్లోనే ఉంటారు. నేనైతే ఆయన ఒక క్లాక్తోనే మాత్రమే పోలుస్తాను. ఎందుకంటే ఒక గడియారంలో ముళ్ళు ఏ రకంగా పనిచేస్తుందో ఆయన వర్కింగ్ కూడా అలానే ఉంటుంది. నాకు విచిత్రం అనిపిస్తుంది. నేను పొలిటికల్ ఫీల్డ్లో కొత్త అండి. వచ్చిన తర్వాత నాకు కొన్ని గ్రూప్స్లో జాయిన్ చేస్తారు. అన్నగారి టైమింగ్స్ అనేవి వస్తూ ఉంటాయి నాకు. ఎలా అంటే ఆయన షెడ్యూల్ ఈ టైం నుంచి ఈ టైం దాకా 10కి స్టార్ట్ అవుతుందండి. ఈవినింగ్ 9 to 10 దాకా ఆయన టైమింగ్స్ ఉంటాయి. నాకు అనిపిస్తుంది ఏంటి ఈ టైమింగ్స్ 1-2 రోజులో 1-2 గంటలో కాదు, 24 hours ప్రజల్లోనే ఉండడం అనేది చాలా విచిత్రం అనిపిస్తుంది. ఈ రకంగా పనిచేసే శాసనసభ్యులను నేను మొట్టమొదటిసారి చూడడం. నాకు తెలిసి ఆయన ఈ నియోజకవర్గంలో తెనాలి నియోజకవర్గంలో ఆయన మాట్లాడని మనిషి లేదు, తొక్కని గడప లేదు. ఎందుకంటే ప్రజలు కూడా ఆయన్ని చాలా కోరుకుంటున్నారండి. కాబట్టి తప్పకుండా శివకుమార్ గారే ఈసారి కూడా శాసనసభ్యులుగా వస్తారు, గట్టిగా వస్తారు. లోకల్ శివన్న అనే మార్క్ని ఆయన నిజం చేసుకుంటారు. ఎట్లా ఉంది ఇప్పుడు ప్రచారం చూస్తున్నారు, మీరు కూడా చూశారు దగ్గర నుంచి, అంటే అన్నబత్తు పుష్ప గారు కానివ్వండి, చైర్పర్సన్ గారు కానివ్వండి, మన పార్టీ కౌన్సిలర్ కానివ్వండి, తోటి కౌన్సిలర్ కానివ్వండి, క్యాడర్ కానివ్వండి, చాలా చక్కగా విస్తృతంగా పర్యటిస్తూ ఉన్నారు. రెస్పాన్స్ ఎట్లా వస్తుందంటారు? సో ఫస్ట్లీ నేనేం చెప్పాలనుకుంటున్నాను అంటే ఎలక్షన్ అనేది ఒక లాస్ట్ మూమెంట్ ప్రిపరేషన్ కాదండి, ఒక ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యేలాగా. సో ఎలక్షన్ అనేది ఒక రెస్పాన్సిబిలిటీ. సో మీరు ఒక ఎమ్మెల్యే అయినా ఒక పొలిటికల్గా ఏ పదవిలో ఉన్నా సరే ఆ రెస్పాన్సిబిలిటీ మీరు 100% ఎప్పుడైతే అచీవ్ చేయగలుగుతారో మీకు ఆ స్పందన అనేది ప్రజల్లోనే కనపడుతుంది. సో ఇది ఎలక్షన్ అనేది జస్ట్ ఒక ఎగ్జామ్ లాగా చెప్పాలి అంటే. సో డెఫినెట్లీ మనకి ఒక కాన్ఫిడెన్స్ ఉంటుంది. మనం బాగా పని చేస్తే రెస్పాన్సిబుల్గా ఉంటే మనకు ఒక కాన్ఫిడెన్స్ ముందే వచ్చేస్తుంది రేపు గెలుపు ఎవరిది అనేది. సో ఆ కాన్ఫిడెన్స్ అనేది ఇవాళ ఈ రాష్ట్ర ప్రజల్లో, అట్లానే మా వైఎస్ఆర్సీపీ పొలిటికల్ లీడర్స్లో, మన ఎమ్మెల్యే గారు, ముఖ్యమంత్రి గారు, మా అందరిలో కాన్ఫిడెన్స్ ఉందండి, మేమే గెలుస్తాము అనేది. ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నారు ఫైనల్గా? మీరు రేపు రాబోయే ఎలక్షన్ సంబంధించి వారి తీర్పు ఏ విధంగా, అంటే పనిచేసే ప్రభుత్వానికి మద్దతు ఇవ్వమని చెప్తారా? అట్లాగే ఎప్పుడన్నా ఒకసారి ఎలక్షన్ టైంకి వచ్చి క్యాంపెయిన్ చేసుకుని వెళ్ళే వాళ్ళకి మద్దతు ఇవ్వమని చెప్తారా? నేను ప్రజలకి ఏం చెప్పాలనుకుంటున్నానంటే జస్ట్ ఈ 5 years పీరియడ్లోనే మీరు చూసుకోండి, మనకి 2 years కరోనాతో మనం ఎంత బాధపడ్డాము. ఆ టైంలో మీ పక్కన ఉండింది ఎవరు?
నెక్స్ట్ ఇన్ని సంక్షేమాలు ఇన్ని పథకాలు అనేది ఏ గవర్నమెంట్ ఏ పార్టీ అయినా ఎలక్షన్స్ ముందు ఇస్తారు. ఏ ముఖ్యమంత్రి కానీ ఏ ఎమ్మెల్యే కానీ దాన్ని అమలు చేశారు. డెవలప్మెంట్ అండ్ స్కీమ్స్ రెండింటిని ప్యారలల్గా ఎవరు బ్యాలెన్స్ చేసుకుంటూ వచ్చారు. ఒకప్పుడు మనం చూసుకుంటే బీసీ ఎస్సీ ఎస్టీని అసలు ముందుకు రానిచ్చే వాళ్ళు కాదు. బట్ ఇప్పుడు చూసుకుంటే మనకి క్యాండిడేట్స్లోనే 25 మనకి ఎంపీ క్యాండిడేట్స్ ఉంటే అందులో 5 రిజర్వేషన్ తీసినా సరే ఆ 20లో 11 అనేది బీసీలకే ఇచ్చారు. సో ప్రతి క్యాస్ట్ని ఎంకరేజ్ చేస్తూ మహిళల్ని ఎంకరేజ్ చేసుకుంటూ వాళ్ళ ఎంపవర్మెంట్ కోసం కృషి చేస్తూ అట్లానే పిల్లలు ఈవెన్ వాళ్ళకి ఓట్లు లేకపోయినా వాళ్ళు కూడా ఒక మంచి ఎడ్యుకేషన్ వాళ్ళు ఒక ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్లో వెళ్ళేలాగా వాళ్ళకి ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేసి విద్యా వైద్యం రెండింటి మీద ఇంకా ఇంపార్టెన్స్ ఇస్తూ చేసింది ఎవరు? చెప్పేది నమ్మమాకండి. ఇచ్చే 10,000 15,000కి మీరు అమాయలు పడమాకండి. చేసింది చూసిందే నమ్మండి, మీకు జరిగిందే నమ్మండి. ఈరోజు ఎలక్షన్ టైం ఇందాక చెప్పినట్లుగా ఎలక్షన్ అంటే ఏంటో 2-3 నెలల ముందొచ్చి కాదు. ఈరోజు ఎవరైతే బాధ్యతాయుతంగా ఉన్నారో, మీ ఇంట్లో మనిషిలాగా ఉన్నారో, ఏ రకంగా అయితే మీకు అండదండలుగా ఉన్నారో, ఈరోజు మనకు అవసరం వచ్చింది, ఏదైనా వచ్చింది, త్వరగా వెళ్ళి కలవాలి, మన వర్క్ అవ్వాలి అనేది ఎప్పుడైతే అనుకుంటామో దానికి నాంది ఎవరైనా ఉన్నారంటే మన లోకల్ ఎమ్మెల్యే గారు. ఇప్పుడు ఏ పని మీదైనా ఏ అవసరం మీదైనా వెళ్ళి కలవాలి చేయాలంటే మనకి ఎప్పుడు అందుబాటులోనూ తోడ్పాటులోనూ ఉంటారండి. ఈరోజు మీరు స్కీమ్స్ చూసుకున్నా ఏది చూసుకున్నా కుల మత వర్గ వర్ణ భేదం లేనటువంటి గవర్నమెంట్ ఈరోజు మేము ఫామ్ చేసాం. ఎందుకనంటే ఎక్కడా కూడా మేము కులాలు మతాలు ఏమీ చూడలేదు. ప్రతి ఒక్కళ్ళకి అర్హత ఉన్న ప్రతి ఒక్కళ్ళకి కూడా స్కీమ్స్ని అందించాము. ఏదైతే కళ్ళబొల్లి కబుర్లు చెప్పి ఎలక్షన్స్కి ముందు అవి ఇస్తాం ఇవి ఇస్తామని ఏది చెప్పుకోలేదైతే ఏదైతే చెప్పామో పాదయాత్రలో జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే హామీని ఇచ్చారో దాన్ని 100% అమలుపరిచినటువంటి గవర్నమెంట్ ఇది. కాబట్టి మా గవర్నమెంట్కే చక్కగా సపోర్ట్ చేస్తారు. ప్రజల్లో కూడా మంచిగా మాకు సపోర్ట్ పాజిటివ్గా ఉందని మేము కోరుకుంటున్నాము. పిలిస్తే పలికే వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే మా శివన్న ఒక్కరు మాత్రమే అని చెప్పి నేను కోరుకుంటూ ఉన్నాను. మంచి సపోర్ట్ ఉన్నారండి. ఖచ్చితంగా చూసుకుంటే అంటే మీరు అనేది ఏంటంటే మీకు మంచి జరిగితే ఇప్పుడు ఎమ్మెల్యే గారు కానివ్వండి జగన్ గారు కానివ్వండి మీకు ఎవరైనా ఇలా చెప్తారండి, మాకు ఓటేయండి, మీకు మీ ఇంట్లో మంచి జరిగితేనే ఓటేయండి అని ఎవరైనా ధైర్యంగా ఏ ముఖ్యమంత్రి గారైనా చెప్తారా? ఈరోజు మా ముఖ్యమంత్రి గారు చెప్పారంటే చేసింది నెరవేర్చాం కాబట్టి ఇంత ధైర్యంగా దమ్ముగా మాట్లాడుతున్నామండి. అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే చెప్తా ఉన్నారు, వై నాట్ 175? మేము 175 నియోజకవర్గాల్లో ఖచ్చితంగా గెలుస్తామని చెప్తున్నారు. ఇటు పక్క 175 నియోజకవర్గాలు గెలిచి తీరుతాము, మళ్ళీ ప్రజలకి సంక్షేమం అందిస్తామని చెప్తా ఉన్నారు. మిగతా పార్టీలు చూసుకుంటే పొత్తులు పోయేవారు. ఆ పొత్తులను ఎట్లా చూస్తారు? దాని గురించి ఒక బ్రీఫ్ మాట్లాడుకుందాం కొద్దిగా. నిజంగా చాలా 40 ఇయర్స్ ఇండస్ట్రీ, నేను 40 ఏళ్ళు పైచిలుకు రాజకీయాల్లో ఉన్నాను. 3 సార్లు ముఖ్యమంత్రిగా చేశాను, అది చేశాను ఇది చేశాను అని ప్రగల్భాలు కలుపుకొని నిన్న మొన్న వచ్చిన పార్టీలతో పొత్తులు పెట్టుకుంటా ఉన్నారు. ఓకే, మీరు చేసుకునేది రైట్, మీరు ప్రజల్లోకి రావాలనుకుంటున్నారు, అది ఇది ఓకే. ఈరోజు గర్వంగా భావిస్తున్నామండి. ఏ రోజైతే మేము ఒక జెండాని మోసామో అది చిరస్థాయిగా మా భుజాల మీదే ఉంటుంది. ఎందుకు అంత గొప్పగా చెప్పుకుంటున్నామంటే మా పార్టీ ఎవరితో పొత్తులు పెట్టుకోదు, ఏది పెట్టుకోదు, డాషింగ్గా ప్రజల్లోకి వెళ్తుంది, చెప్పిన హామీని నెరవేరుస్తుంది. కాబట్టి ఖచ్చితంగా పాజిటివ్ రెస్పాన్స్ అనేది ఉంటుంది మాకు. ఆ పొత్తులు ఎంతవరకు ఏంటి అనేది లాస్ట్ 5 ఇయర్స్లో ఒక బ్యాచ్, తర్వాత ఈ ఇయర్లో ఒక బ్యాచ్, తర్వాత వచ్చే 5 ఏళ్లలో ఒక బ్యాచ్, అది వాళ్ళ సొంత విషయం అండి, వాళ్ళకే వదిలేస్తున్నాం మేమైతే. యాక్చువల్లీ మీరు అన్నట్టు ఇక్కడ బిగ్గెస్ట్ ప్రాబ్లం ఏంటంటే అలయన్సే అండి. అలయన్సే వాళ్ళకి ఒక బిగ్గెస్ట్ ప్రాబ్లంగా అవుతుంది. ఎందుకు అంటే అక్కడ 3 పార్టీస్ యునైట్ అయ్యి ఒక్క మాట మీద వెళ్ళటం ఒక ఎత్తు అయితే, ఆ పార్టీని నమ్ముకుని ఉన్న వాళ్ళందరికీ న్యాయం చేయడం ఇంకొక ఎత్తు. సో ఈ డెఫినెట్లీ ఇందులో ఎవరో ఒకరు కంపల్సరీ డిసప్పాయింట్ అవుతారు. సో ఆ అలయన్స్లోనే వాళ్ళకి ప్రాబ్లం అనేది డెఫినెట్గా మనం చూస్తున్నాము, ఇంకా జరుగుతుంది కూడా, జరిగింది జరుగుతుంది. అండ్ అది డెఫినెట్లీ అదే వాళ్ళకి ప్రాబ్లం అయ్యిద్ది. ఇక్కడ మాకు ఏంటంటే మేము ఆయన నమ్ముకున్నాం జగన్మోహన్ రెడ్డి గారిని, ఆయన మాకు న్యాయం చేస్తారు, ఆ కాన్ఫిడెన్స్ మాకుంది. కానీ అక్కడ చూసుకుంటే అక్కడ వర్గం ఆ క్యాడర్కి ఆ నమ్మకం లేదు వాళ్ళకి. అంటే వాళ్ళు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చూసుకుంటే మొత్తం 175 సీట్స్ కాన్ఫిడెన్స్ అండి. పార్టీ పెట్టిన
ఫస్ట్లోనే మేము ప్రతిపక్షానికి వచ్చామండి. తర్వాత రెండోసారి కాంపిటీషన్కి జగన్ గారు ముఖ్యమంత్రి అయ్యారు. అది కూడా చరిత్ర రికార్డు బ్రేక్ చేసి 151 ఎమ్మెల్యేలతో ఈరోజు శాసనసభ నడుస్తుందంటే అది జగన్ గారి దమ్మని చెప్పుకోవాలి. రెండోసారి ఈసారి 175కి 175 కొట్టబోతా ఉన్నాము, అది పక్కా. ఓకే అండి, మీరు చాలా విలువైన సమయాన్ని కేటాయించి ఈ డిబేట్లో పాల్గొన్నందుకు ప్రత్యేకంగా మాట్లాడతారండి మానసారెడ్డి గారు. ఎమ్మెల్యే గారికి అలానే ఎస్ న్యూస్ ఛానల్ వాళ్ళకి ఈ అవకాశం నాకు యశోద గారికి ఇద్దరికి కల్పించినందుకు చాలా ధన్యవాదాలు. మీరు చాలా ఆనందంగా ఉందండి. ఎందుకంటే ఈరోజు ప్రజల్లోకి పార్టీ చాలా బలంగా ఉంది. ఈరోజు మాకు ఇంత చక్కటి అవకాశం కల్పించిన ఎస్ ఛానల్ ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. థ్యాంక్ యూ మేడం. మీ విలువైన సమయాన్ని మానసారెడ్డి గారు అట్లాగే యశోద గారు కేటాయించినందుకు మా ఛానల్లో మంచి విషయాలు, చాలా మంచి విషయాలు, మంచి డిస్కషన్ జరిగింది. ఇదండి, చూశారు కదండి. రేపు సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా ఉన్నటువంటి ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ గారికి కానివ్వండి, అట్లాగే ఇటు రాష్ట్రంలో చూసుకుంటే కనుక పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కానివ్వండి, మీ ఇంట్లో మంచి జరిగిందనిపిస్తే, ఖచ్చితంగా మీకు న్యాయం జరిగిందనిపిస్తే, ఈ ప్రభుత్వం ద్వారా మంచి జరిగిందనిపిస్తేనే మీరు ఈ ప్రభుత్వానికి మద్దతు ఇవ్వండి అని చెప్పి కూడా మీరు చెప్తా ఉన్నారు. అట్లాగే గతంలో చూసుకుంటే కనుక ఎట్లా ఉండేది పరిస్థితి, ఇప్పుడు ప్రభుత్వం పరంగా వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు పరిస్థితి ఎట్లా ఉంది, ఆ కుటుంబాల ఆర్థిక పరిస్థితి ఎట్లా ఉంది, ఆ మహిళలకు సంబంధించిన సాధికారత అనేది ఎట్లా సాధించగలిగాం వైసీపీ ప్రభుత్వం ద్వారా, అట్లాగే కుటుంబాలు ఎట్లా వృద్ధి చెందాయి, ఈ ప్రభుత్వం ఇచ్చే ఆర్థిక సాయంతో మహిళలు ఎట్లా వారి కుటుంబాలను కూడా ఎట్లా నెగ్గుకొస్తా ఉన్నారు, ఎట్లా చూసుకుంటున్నారు అనేది కూడా ఖచ్చితంగా ప్రతి ఇంట్లో మంచి జరిగింది, ప్రతి ఇంట్లో మంచి జరిగితేనే మమ్మల్ని ఆశీర్వదించండి అని చెప్పిన కూడా వీరు ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు. మనం 40-50 రోజుల్లో సార్వత్రిక ఎన్నికలు రాబోతా ఉన్నాయి. పోలింగ్ తేదీ రోజు ప్రజలందరూ కూడా తమ విలువైన ఓటును కూడా ఏ పార్టీ అయితే మీకు మంచి చేసింది అనిపిస్తే ఆ పార్టీకి ఓటు వేసి మీకు లోకల్గా అందరికీ అందుబాటులో ఉండే వ్యక్తికి మీరందరూ కూడా మద్దతు ఇవ్వాలని చెప్పిన కూడా ఇటు మానసారెడ్డి గారు కానివ్వండి, ఇటు యశోద గారు కానివ్వండి చెప్తా ఉన్నారు. ఈనాటికి సంబంధించి వాళ్ళకి సంబంధించిన బిగ్ డిబేట్ కార్యక్రమం వచ్చే వారం మరో ముఖ్యమైన అతిథులతో మళ్ళీ డిబేట్ కార్యక్రమం ద్వారా కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.